హలో, నేను మిస్ రావు. ట్రాన్స్జెండర్స్ అనగానే ఒక రకమైనటువంటి చిన్న చూపు ఉంటుంది సమాజంలో. కానీ సామాజిక సేవ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళల్లో. అలాంటి వాళ్ళల్లో మాధురి ఒకళ్ళు. ప్రస్తుతం మన దగ్గర మాధురి ట్రాన్స్జెండర్ ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. హలో మాధురి. నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నావు? హ్యాపీగా ఉన్నానని చెప్పాలి సార్. అంతేనా? అంతే సార్. ఎందుకు మీ అఘోరి వచ్చిందేనా? అట్లానే కాదు, అఘోరి వచ్చి తోడుగా నాకెందుకు వస్తుంది సార్. సో దాని ఏదో వచ్చింది. సో నేను ఏదో ఒకటి చేస్తాను, ఇంకా జనాలకు అది నచ్చి ఇంక నాకు నిద్రపోకుండా చేస్తున్నారు జనాలు. అఘోరినా అఘోరి అన్న? అఘోరి అనొచ్చు, అఘోర కూడా అనొచ్చు. సో జనాలకి అఘోర అని యాక్సెప్ట్ చేస్తున్నారు. మేమైతే ఇంటర్వ్యూ చేసినప్పుడు అఘోరి అని చెప్పింది. మరి అంటే తను జనరల్ గా మారిన తర్వాత, జెండర్ చేంజ్ చేసుకున్న తర్వాత అంటే రకాల అదొక 2 పేర్లే కాదు. శ్రీనివాస్ అని, పింకీ అని, అలియాస్ పింకీ అని, మళ్ళీ అఘోర, అఘోరి, నాగసాధు అని ఎన్నో పేర్లు ఉన్నాయి. సో ఎవరికి ఇష్టం వచ్చితే వాళ్ళు పిలుస్తారు, దాంట్లో తప్పేముంది. ఇప్పుడు ఏంటి, నాగసాధు కింద చూస్తున్నావా, అఘోరి కింద చూస్తున్నావా, లేదంటే పింకీ కింద చూస్తున్నావా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరనే కాదనుకుంటున్నా. అవును. ఎందుకని? అయ్యో ఇదేంటి సార్, అందరికి నచ్చిందని నాకు నచ్చాలా ఏంటి? సో అందరికి నచ్చొచ్చేమో, అందరికి అనిపించచ్చేమో, నాకు అనిపించలే. సో వాళ్ళకి నచ్చిందని బలవుతా నన్ను కూర్చోబెట్టి నచ్చాలని చెప్పించలేరు కదా. నాకు నచ్చలేదు, నాకు అనిపించలేదు, ఫేక్ అనిపించింది. అంటే అసలు మంత్రాలు ఏం లేవు, అసలు సాధన లేకుండా వేషం అనుకుంటున్నా. అంటే అఘోరాలు నేను అందరూ అన్నట్లయితే ఈమె విషయంలో నేను ఈమె దగ్గర ఏం లేవు అంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలైన అఘోరాలు కానీ. సో నేను 10 పుణ్యక్షేత్రాలు తిరిగాను, 10 శక్తిపీఠాలు దర్శించుకున్నాను, కాశీకి 5 సార్లు వెళ్ళాను, కేదార్నాథ్ వెళ్ళాను, బద్రీనాథ్ వెళ్ళాను, రీసెంట్ పూరి జగన్నాథ్ వెళ్ళాను. నాకు బాగా వచ్చిన కష్టం వచ్చి అమ్మ నాన్న లేరు. ట్రాన్స్ కమ్యూనిటీలు చెప్పుకుంటే ఎవరు పట్టించుకోరు, అందరికీ ఉన్నాయి అంటారు. సో మీలాంటి వాళ్ళతో చెప్పుకుంటే ఏదో ఇంటర్వ్యూలో చూస్తారు. సో నాకు ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు నేను యాత్రలు ఎక్కువ వెళ్తాను. ఈ రోజు కూడా నైట్ నేను అన్నవరం వెళ్తున్నా. మళ్ళీ రేపు 3వ తేదీ నేను అమ్మవారి దుర్గమాత మాల వేసుకుంటున్నా. మళ్ళీ జనవరి 15వ తారీఖు నేను కాశీకి, జ్వాలముఖి అమ్మవారి శక్తిపీఠం, శ్రీకృష్ణుడు పుట్టిన జన్మస్థలం మధుర, ఇవన్నీ తిరుగుతున్నా. సో నేను ఇవన్నీ తిరిగి నేర్చుకొని తెలుసుకుంది ఏంటంటే, సో అసలైన అఘోరాలు ఇక్కడ ఉండరు. ఒకవేళ వాళ్ళ తాంత్రిక శక్తులు ఉన్నా, వాళ్ళకి విద్యలు ఉన్నా, వాళ్ళ మహిమలు ఉన్నా ఇక్కడ ఉపయోగించరు. వాళ్ళ సమయం వాళ్ళకి ఆపదలు వచ్చినప్పుడు వాళ్ళు ఏదో చేసుకుని ఉంటారు. కానీ ఇలాంటి దొంగ వేషాలు వేసుకొని ఇలా ఈ అఘోర ఉందో అలాంటి వాళ్ళ దగ్గర లేదని అంటున్నా, కానీ అసలైన వాళ్ళ దగ్గర ఉండవని నేను అనట్లేదు. మరి భయపిస్తుంది కదా. ఎవరు భయపడ్డారు? ఆవిడ ఫోన్ చేసి చాలా మందికి మొత్తం మీ ఛానల్ ని క్లోజ్ చేయించేస్తాను, ఆ ఛానల్ వాళ్ళకి సిగ్గు లేకుండా మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుని ఇప్పుడు లైవ్ అదే పెడుతున్నారు. సో ఎన్నిసార్లు అది నేను అదే అంటున్నా కదా. అసలు కొంతమంది అందరూ అన్నట్లు కొంతమంది అసలు రాత్రికి ఇంకా మనం ఇక్కడే పడుకొని ఏ టైంలో న్యూస్ వస్తుందా అని అప్పుడప్పుడు కోట్ వేసుకొని ఇంటర్వ్యూలు స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో మనం ఏం అనలేము. అంటే మీడియా తప్పట్లేదు. అదే నేను అందరూ అనట్లేదు సార్, కొంతమంది అని మెన్షన్ చేస్తున్నా కదా. ఇప్పుడు గత 4 రోజుల నుంచి ఈ అఘోరి ఏం చేస్తుంది అనే దాని మీద అంత కాన్సన్ట్రేషన్ అయి ఉంది. అవును సార్. ఒక లాజికల్ కంక్లూజన్ కి అయితే తీసుకెళ్లాలిగా. అసలు ఏంటి మీరు అన్నట్టు అఘోరినా అఘోరనా, అసలు నాగసాధువా లేదా అఘోరి కాదా, శక్తులు ఉన్నాయా లేదా అనేది తేల్చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నువ్వేమంటున్నావు, శక్తులు లేవంటున్నావు. మీరు ఏమైనా చూసారా ఉన్నాయని? నాకైతే నేను ఇంటర్వ్యూ చేశాను అంతే, నేను శక్తులు ఉన్నాయా లేదా అనేది నేను ఆలోచించలే. మళ్ళీ నాకైతే అనిపించింది, మీకు ఆలోచించలే కాబట్టి మీకు తెలియదు అంటున్నారు. నాకు తెలిసింది లేవంటున్నా, తప్పేముంది? కానీ ఫోన్ చేసి బెదిరించారు. ఎవరిని బెదిరించారు? ఒక ఛానల్ అతన్ని. నేను అదే ఆ ఛానల్ కి సిగ్గు లేదు అంటున్నా. ఆ భాష విన్నావా? ఆ భాష ఉపయోగించిన భాష యాక్చువల్లీగా ఆ వాయిస్ రికార్డింగ్ ఏదైతే మీరు విన్నారన్నారో, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రహస్యంగా యూట్యూబ్ ఛానల్ వచ్చింది. ఈ భాగవతం అందరికి తెలియాలని నేనే డౌన్లోడ్ చేసి కొంతమంది యూట్యూబ్ ఛానల్ కి అప్లోడ్ చేసిన, వాళ్ళు రికార్డ్ పెట్టుకున్నారు. సో దాని కారణం నేనే. అవునా? అవును. అంటే మొత్తం ఈ భాగవతం అని కాదు, ఆ కాల్ రికార్డింగ్ చూడండి. నేను ఏదైతే పోరాడుతున్నానో ఫేక్ అని కొంతమంది అందరూ ఆమెకే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి సార్, చంపేస్తా అంటున్నారు సార్, నా ఇంటికి వస్తా అంటున్నారు సార్. ఇవన్నీ నాకేం అవసరం? అందుకే ఇవన్నీ వాయిస్ రికార్డింగ్. ఆమె ఏమైందంటే కాల్ రికార్డింగ్, మీరు ఏదంటారు నాకు తెలియదు కానీ కాల్ రికార్డింగ్ లో ఒక యూట్యూబ్ ఛానల్ అబ్బాయిని మాత అంటే ఎవర్రా నీకు మాత ఏంద్రో లంజా కొడకని అబ్బా, ఏందండి నీ అబ్బానా, ఏంది లంజా కొడకనా మాత అంటే నీకు నువ్వు ఏదైతే నువ్వు ఫేక్ అని నాకు తెలుసు, వాళ్ళకి అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి గుండె మీద చేసుకొని చెప్పండి ఫేక్ అనే తెలుసు. సో ఏంటంటే ఏదో మనం బతుకుతున్నాము, జనాలకు మంచి చేస్తారు, మంచి చూపిస్తారు, చెడు చూపిస్తారు, ఏమని తప్పు పట్టేయట్లేదు, అందరికీ తెలుసు. కానీ ఎవరు తెలియకున్నట్టు కెమెరా ముందర చెప్పండి.
అని అంటున్నారు అంతేగాని దాని వెనకాల లేదు. సో అందుకే ఆ ఇంకో- వాయిస్ ఇంకో- రికార్డింగ్ నేను అట్లా పెట్టినా. ఇంకోటి ఆ వాయిస్ రికార్డింగ్ మాత అన్నాడు. అవును. సో నువ్వు గౌరవించాలి కదా, ఎవర్రా నీకు మాత అంటే నేను ఏదో అనింది, నేను లేపేస్తాను అదే మీరు మీరు దాంట్లో ఉండేది ఒక్కటి తీసుకున్నారు కానీ నేను దాంట్లో నాలుగు తీసుకున్నదే మీకు మాకు తేడా అండి. అంటే క్వశ్చన్ లో మీరు ఒకటి తీసుకున్నారు అందులో, అంటే అది మీరు తీసుకునేది మంచిది తీసుకున్నారు, నేను తీసుకునేది ఆమె చెడుగా మాట్లాడి తీసుకున్నా. అట్లా జనాలు అందరూ ఇదే ఇప్పుడు ఇంటర్వ్యూ. కేవలం యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే జర్నలిస్టులే కాదు, ఇప్పుడు నేను అందరినీ అనట్లేదు. ఎస్ఐ మీద కూడా చేంజ్ చేసుకుంది, మరి ఇప్పుడు ఏంటి? సో దాని గురించి మాట్లాడదాం. ఓకే, టాపిక్ మాట్లాడదాం. సో ఈమె ఏదో చేద్దామని వచ్చింది. సో ఈమె ఇలా వస్తే నేను ఇలా వచ్చి అంటే కొంతమందికి క్లారిటీ వచ్చింది. సో అందరికి వచ్చి మీకు కూడా వచ్చిందని నేను అనుకుంటా. సో నాకు తెలియదు ఎందుకు వచ్చింది అంటే అఘోరా అని వచ్చింది. ఈ మాదిరి ఆ ప్రోమో చూస్తే కానీ అసలుకి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా. అంటే కొన్ని కోట్లు ఇచ్చినా గానీ అలా ప్రోమో ఎవరు చేయరు జనాలు. నేను ఆ శివలింగం తీసేది కానీ అంటే మళ్ళీ రివ్యూ చేస్తున్నా, మళ్ళీ నేను రివ్యూ చేస్తున్నా. కానీ ఆ ప్రోమోలో ఏదైతే 3 నిమిషాలు ఉంటుందో ఆ విభూతి తీయడం కానీ జనాలకి అది కొత్త, అది నిజంగా ఎప్పుడు చూడండి అంటే చూడండి అంటే ట్రాన్స్జెండర్లు ఇలా అవగాహన నేను దాని గురించి అనట్లేదండి, దాని గురించి మాట్లాడదు. ఇదైతే నేను మహిమలు చూపించాను జనాలకి. అఘోర ఇలా మాట్లాడుతుంది, మాది ఇలా చేస్తుంది. సో రెండిట్లు ఎవరు గెలుస్తారు అంటే నాకు తెలియాలి. నేను పోరాడుతున్నా, ఆమె లేదు నేను అసలేని నాకు శక్తులు ఉన్నాయి, నేను సనాతన ధర్మం కోసం అని ఆమె పోరాడుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే కన్నా నాకు చాలా ఇంటర్వ్యూలు ఆమె ఒక్కొక్క అంటే ఇప్పుడు నా ఇంటర్వ్యూ ఇప్పుడు మీతో ఏదైతే డేర్ గా మాట్లాడానో ఒక 100 ఇంటర్వ్యూలో నేను ఇలానే మాట్లాడతా. సో మీరు ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళని కూర్చోబెట్టా నాది ఇలానే ఉంటది, అది ఏ మాత్రం చేంజ్ అవ్వదు. సో నాలో తప్పులు ఉంటే చేంజ్ అవుతాయి, నా మాట నాలో తప్పులు లేవు, ధైర్యం నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావు, అఘోరి కరెక్ట్ అనుకుంటున్నావు. నేను అఘోరి కరెక్ట్ అనుకోవట్లేదండి, నువ్వు కాదు, అఘోరి తను కరెక్ట్ అనుకుంటుంది. తనకు శక్తులు ఉండి నేను నాగసాధువుని, నేను హిమాలయాలు చేశాను, అఖాడాల్లో చేసి వచ్చాను, ప్రాక్టీస్ అంతా ఉంది, మొత్తం నేను లోక కళ్యాణం కోసం సనాతన ధర్మం కోసం దాని గురించే మాట్లాడదాం. కరోనా టైంలో ఎక్కడ వెళ్ళిందండి చెప్పండి సార్? పూజ చేస్తున్నా అని చెప్పింది. కరోనా టైంలో ఎక్కడ వెళ్ళిందంటే పూజ చేస్తున్నా అంటారు. అక్కడ హిమాలయాల్లో లోక కళ్యాణం కోసం పూజ చేస్తుందంట. ఓకే నేను ఒప్పుకుంటా దీన్ని, సరే నేను అఘోరానే ఒరిజినల్ అనుకుంటా, సరే ఓకే. కరోనా టైంలో పూజ చేసినట్టు వీడియో ఏమైనా ఉందా మీ దగ్గర? అప్పుడు లేదు కదా, అప్పుడు తెలియదు కదా, అప్పుడు ఎవరో తెలియదు, ఇప్పుడు కూడా ఎవరో తెలియదామే. నా వీడియో ఓపెన్ చేయండి, 7 ఏళ్ల నుంచి ఉన్నాయి నావి. ఆమె అప్పుడు ఏమైనా అప్లోడ్ చేసిందా చెప్పండి, నేను ఒప్పుకుంటా. చేయలేదు కదా, ఎందుకని ఇలా చాలా ఆమెక సపోర్ట్ చేస్తారు. సో మీ గురించి సపోర్ట్ కాదు, లేదు సపోర్ట్. ఇప్పుడు ఆవిడ ఇప్పుడు ప్రమాదం భయపడుతున్నారా ఏమన్నా జనాలు? ఇప్పుడు వరకు రహస్యంగా ఉన్నాను, ఇప్పుడు ప్రమాదం ఏర్పడుతుంది సమాజానికి, అందుకు బయటకు వచ్చి సరే దాని గురించి అర్థం, ఏదో శక్తులు ఉన్నాయి కదా. సో కరోనా టైంలో ఎక్కడ వెళ్ళింది? చాలా మంది ప్రజలు చనిపోయారండి. సో చాలా మంది తిండి లేక అసలుకి లేని పరిస్థితిలో ఉన్నారు. ఆ రోజు ఏమి రావచ్చు కదా, ఆ రోజు ఎవరిని కాపాడారు మమ్మల్ని? పోలీసులు కానీ, ప్రొడక్షన్ కానీ, డాక్టర్లు కానీ మీలాంటి కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు, మాలాంటి వాళ్ళకి ఏదో కొంచెం చేయాలని బియ్యము పప్పు జనాలు ఆదుకున్నారు కానీ, డాక్టర్లు ఆదుకున్నారు కానీ ఆ రోజు ఏం చేయలేదు. సో ఇదొక పాయింట్. రెండో పాయింట్ కలకత్తా. సో ఇది ఎప్పుడో 5 ఏళ్ల కింద అనుకున్నా, మీరు అన్నారు కదా అప్పుడు ఏదో తపస్సులు ఉందా, మళ్ళీ ఇప్పుడు మొన్న ఎక్కడ వెళ్ళింది ఆమె? కలకత్తాలో రేప్ చేసి అభ్యసినప్పుడు మళ్ళీ ఆమె ఎక్కడ వెళ్ళింది? ఆమె ఎక్కడ రాలేదు. మెడికల్ స్టూడెంట్, మెడికల్ స్టూడెంట్ రేప్ చేసి చంపేశారు. ఇక్కడ కూడా ఆంధ్రలో జరిగినాయి కదా. నేను చెప్పేది ఉండండి సార్, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నేనా మీరు యాంకర్, మీరు ఉండండి సార్. మీరు ఎందుకంటే నేను దాని గురించి వస్తాను. ఒక్క నిమిషం ఉండు, నేను మాట్లాడిన తర్వాతనే నేను మీరేదైనా చెప్తే చెప్తా రెడీగా. మీ దగ్గర అసలు మీరు చెప్పడానికి ధైర్యం ఉండగలరు. సో ఆమె రేప్ చేసి చంపేసినప్పుడు ఆమె రాలే, ఎవరు వచ్చారు? మీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు పోరాడాము, చేసాము, ఓకే మీకు సెల్యూట్ కొడతాను, వాళ్ళకి సెల్యూట్ కొడతాను. ఆమె ఏ రోజు రాలే. ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. ఇదే 3 సంవత్సరాల కిందట 9 నెలలు, 9 సంవత్సరాలు కాదు, 90 ఏళ్ళు కాదు, 9 నెలల పిల్లని ఒకడు పిచ్చోడు రేప్ చేశాడు. అందరికి తెలిసిన న్యూస్ అది. ఆ రోజు ఎక్కడ వెళ్ళింది ఈమె? ఒక్క నిమిషం, ఆ రోజు రాలే. సరే ఓకే, మొన్న వారం 3 రోజులు కూడా కాలేదు, ఒక ట్రైన్, ఒక అందులో వర్క్ చేస్తున్న వ్యక్తి
ట్రైను కదిలించేటప్పుడు అతుక్కొని చనిపోయినాడు. సో ఒక నిమిషం, దాని గురించి కూడా ఆమె రాలే. ఉండండి, జనాలే స్పందిస్తున్నారు. కరెక్టా కాదా? మళ్ళీ ఇవన్నీ ఇంకో విషయం, అదే 6 సంవత్సరాల కిందట యుద్ధంలో వీరుడు చనిపోయాడండి. ఒక్కడన్నా ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళైనా కానీ ఒక సెకండ్ హెడ్లైన్ ఇస్తున్నారు, మర్చిపోతున్నారు. యుద్ధంలో వీరుడు చనిపోతే కూడా ఆమె ఆపలేదు, ఆమె రాలేదు. ఎక్కడ వెళ్ళింది? ఒక్క నిమిషం ఉండండి, నేను కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. ప్రతి దానికి నా దగ్గర ఉంది, నేను ఎక్కడ పోను, ఇక్కడే ఉంటాను. రాలేదు. రీసెంట్ గా మన బావిలో 3 రోజుల కిందట 2 పాప బాబు చనిపోయినాడు. ఎందుకు ఆపలేకపోయింది? ఈమె తెలంగాణలో ఉందిగా, ముత్యాలమ్మ గుడి ధ్వంసం చేస్తున్నారు, మీకు ముందే తెలుస్తున్నప్పుడు మళ్ళీ ఈమె ఎందుకు ఆపలేకపోయింది? ఉండండి. శంషాబాద్లో ఆంజనేయ స్వామి ధ్వంసం, ఈమె ఇక్కడే ఉంది కదా, ధ్వంసం చేసేటప్పుడు ఎక్కడ ఆపచ్చు కదా? మీరేలా పిచ్చి కుక్కలాగా మాట్లాడుతుంది. బంద్ చేసి ఇక్కడ వచ్చి ముందే ఆపింటే బాగుంటుండే. సో పోచమ్మ గుడి శంషాబాద్ నేను వెళ్ళాను, వేరే వాళ్ళ ఛానల్ తీసుకెళ్ళారు పక్క, అక్కడ నా మత్తుపడ్డాను. మళ్ళీ ఇక్కడే ఉంది కదా, ఆంధ్రాలోనే ఉంది కదా, మళ్ళీ ఆమె దివశక్తులతో ఎందుకు ఆపలేకపోయింది? ఆ రోజు ఎందుకు రాలేదు? సో ట్రాన్స్జెండర్ల గురించి, ట్రాన్స్జెండర్ల మీద చాలా మంది అగత్యాలు చంపేస్తున్నారు. మళ్ళీ అవి ఆపలేకపోయింది. అప్పుడెక్కలేంది? చిన్నపిల్లలు రేపు చేసి చంపేస్తున్నప్పుడు రాలే, కరోనా టైంలో రాలే. అదే 5 సంవత్సరాల కిందట కరోనా వచ్చిన తర్వాత 1 సంవత్సరం తర్వాత సికింద్రాబాద్లో ఉన్న సికింద్రాబాద్ మొత్తం మునిగిపోయింది. ఆ రోజు ఎక్కడ రాలేదే? మాకు అన్నం పెట్టింది ఎవరు? కేసీఆర్ ఉన్నప్పుడు, అప్పుడున్నప్పుడు ఇంటింటి 10,000 ఇచ్చి మీలాంటి వాళ్ళ దాతలు మాకు అన్నం పెట్టారు ఆ 10 రోజులు. మళ్ళీ ఇప్పుడు రాలేదే? ఎప్పుడు రాంది, ఈ రోజు ఎందుకు వచ్చింది? మళ్ళీ మహిమలు ఉన్నాయి, అవి ఉన్నాయినప్పుడు సరే నాకు మహిమలు చూపియద్దండి, ఆపచ్చు కదా ప్రయాణి. ఎందుకు ఆపలేకపోయింది? మీ ఫేక్ కాబట్టి ఆపలేకపోయింది. సో అసలైన వాళ్ళైతే కన్నా ఇలా నేను అఘోరానని ముందుకు రారు. కాదు, ఇలాంటివన్నీ కూడా ఎందుకన్నా పెద్ద ప్రళయాన్ని ఆపిందేమో. మీరు చూసారా? ఇప్పుడు ఇన్సిడెంట్లు అన్నిటికీ ఆవిడ కారణం ఎలా అవుతుంది? ఏమో అంటున్నారు కదా, ఈ ఇన్సిడెంట్లు అన్నిటికీ ఆవిడకి కారణం ఎలా అవుతుంది? ఇన్సిడెంట్లు జరిగే మీరు అంటున్నారు శక్తులు ఉన్నాయని, ఆ శక్తులుంటే ఇవన్నీ ఆపచ్చు కదా అంటున్నారు. ఇవి కాదు, ఇంకా ఘోరాలు జరిగి ఉండేవి, నేను ఆపుతున్నాను అని చెప్తున్నాను. ఎప్పుడు ఆపిన ఇంకా భయంకరమైన ఘోరాలు జరిగి ఆవిడ దేవుడు అని చెప్పట్లేదుగా, దేవుడు నాగసాధు అని చెప్తుంది. ఇప్పుడు ఏం చేయమంటారు? పూజించమంటారా? పూజించండి, ఆవిడ చేస్తుంది. ఒక్క నిమిషం. సో మీరేమంటారు? ఆమె గురించి తప్పక అనకూడదు, ఆమె ఘోర అండి అని కాలు పట్టుకోమంటారా? సో ఇప్పుడు కాకపోతే నేను ప్రణాళిక వెళ్తున్నాను, ఇప్పుడు ఆమె కాలు పట్టుకొని మీరు నిజమో నేను మాటలు తప్పేయని ఒప్పుకోమంటారా? ఒప్పుకోమని చెప్పట్లా, తనకి చాతైంది తను చేస్తున్నానని చెప్తుంది. చాతైంది ఏం చేసింది నాకు చూపియండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అంటున్నా కదా, ఇప్పుడు పోయింది కదా, ముత్యాలమ్మ గుడి దగ్గరికి వెళ్ళింది, ఫర్దర్ గా జరగకుండా ఉండాలని చెప్పి ధర్నాలు చేసింది. అక్కడ పోయి తర్వాత శంషాబాద్ వచ్చింది. మొన్న శంషాబాద్ వచ్చేసి జరిగిన దాని మీద ఆవిడ నిరసన వ్యక్తం చేసింది. ఏపీకి వెళ్ళింది, ఏపీలో అక్కడ కూడా ఆంధ్రాలో కూడా పర్యటిస్తుంది. సనాతన ధర్మం దాన్ని కాపాడడానికి అందరూ రండి అని చెప్తుంది. సూపర్. మీరంతా ఎక్కడ వెళ్ళారయ్యా అని అంత ఉద్యమం చేస్తా అంటే మీరు ఎక్కడ వెళ్ళారు? అసలు మీరు అసలుకి నిజంగా మన భారతదేశం ఎందుకు ఇలా చేస్తున్నారు? సూపర్ అండి. ఆమె ఒకటే చేసిందా అండి? మిగతా వాళ్ళు చేశారా? అందరూ రమ్మని చెప్తుంది. అందరూ ఎవరు వచ్చారా? ధైర్యంగా ముందుకు వస్తున్నాను నేను, మీరు అందరూ కలిసి రండి నాతో. కలిసి ఎవరు రాలేదే, నేను చూడలేదు. వీడియో చూపించండి. ఆమె ఒకటే పోరాడిందండి. ఎందుకండి మీరంతా మరి ఆమెను అంతా వెనకలు వేసుకుని ఆమె ఒక్క గురించి మళ్ళీ మా శివశక్తులు ఎంతో మంది మాట్లాడారే, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు? మీకు గుర్తింపు వచ్చిందా రాలేదా? ఎవరు గుర్తింపు వచ్చింది? ట్రాన్స్జెండర్స్ కి ఎవరు వచ్చింది? వాళ్ళ ప్రత్యేకంగా గుర్తింపు వచ్చిందా రాలేదా? ఏ రకంగా వచ్చింది? ఇవాళ ట్రాన్స్జెండర్స్ గురించి మాట్లాడుకుంటున్నారా? అఘోరాలు కూడా ఉంటారు, ట్రాన్స్జెండర్స్ లో అఘోరాలు ఉంటారు అనేది అర్థమైపోయింది కదా. లేదు నేను మీకు ఈ నెల కిందట ఇవి వచ్చి హెల్త్ చేసి అంతకుముందు నా దగ్గర వీడియోలు ఉన్నాయి. నీకు ఆన్ ద స్పాట్ మీ మొబైల్ ఏంటి అఘోరాలు చూపిస్తా. ట్రాన్స్జెండర్ ఉండే వాళ్ళు మహారాష్ట్రలో మీరేమంటారు? మేము అంటే ఇప్పుడు మీరు ఏదో అన్నారు కదా, గుర్తింపు లేదు. అదే చెప్పింది మీరు సమాధానం చెప్పండి. ఆవిడ అదే చెప్పింది. నార్త్ లో ఉత్తరాంధ్రలో ఉత్తర భారతదేశంలో ఉంటారు, మీరు అది అనట్లేదు. దక్షిణ భారతదేశంలో ఎవరు లేరు. ఏమంటున్నారంటే ఆమె వల్ల మీకు గుర్తింపు వచ్చింది అఘోరాలుగా. అంతకుముందు మాకు గుర్తింపు ఎప్పుడో ఉంది. మా అమ్మగారు లక్ష్మీనారాయణ త్రిపాఠి గారు లేరా అఘోర దీక్షలో? ముంబైలో బిగ్ బాస్ వెళ్ళింది, పెద్ద గురువు ఆమె. లక్ష్మీనారాయణ రామ్ చరణ్ వాళ్ళ వైఫ్ ఫ్రెండ్ ఆమె. అవునా? ఉపవాస
వాళ్ళు అలాంటి వాళ్ళు మీరు చూడలేదు, మీరు చూడకపోవచ్చేమో. ఈవిడ అందుకే చాలా క్లారిటీగా మీలాంటి వాళ్ళకి ఏం చెప్పిందంటే, ఎవరికి చెప్పింది? ఉత్తర భారతదేశంలో అందరికీ తెలుసు, ఎవరు కానీ దక్షిణ చెప్పిందండి? భారతదేశంలో అఘోరాలు అంటే తెలియదు అని ఎవరు చెప్పి. చెప్పారు అంటున్నా. ఎవరు ఇంతకుముందు అఘోరాలు ఎవరు ఏమో లేరు నేను కదా దక్షిణ వినలేదండి. భారత. సో నాకు ఇక్కడ ఆమె ఒక్కటేం చేయలేదండి. ఆమె ఫేమ్ కోసం ఆమె చేసుకుంది. మన తెలంగాణ మనం బతుకుతుంది, మనం కష్టపడి రెక్కాడిని డొక్క ఆడదాం అని. ఆమె మాయ మాటలు చెప్పు మాకు అంత లేదు, ఎవరి కష్టం వాళ్ళది, మేము అందరూ పోడాడు. ఇప్పుడు ఆవిడ వల్ల జరుగుతున్న నష్టం ఏంటి? మన మీరేమనుకుంటున్నారు? నష్టం లేదు, లాభం లేదు. నష్టం లేదు. నష్టం అని సరే, చెప్పి- ఓకే, సేమ్ టు సేమ్. అంతేనా? నెక్స్ట్ క్వశ్చన్. నష్టం లేదు, లాభం లేదా? మీకేమనిపించింది? నాకే నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటి, పోలీసులను కొట్టారు, ఏం చేయమంటారు? మళ్ళీ మీరేమనుకుంటున్నారు? పోలీసులను కొడితే జనరల్ గా కేసులు పెట్టాలి. సో నేను కూడా అదే అనుకుంటున్నా. పెట్టండి. పెట్టడానికి ధైర్యం లేదు, ధైర్యం చేయట్లా, ఎవరు ధైర్యం చేయట్లా. మళ్ళీ నేను చేయమంటారు? మీరు ధైర్యం ఇవ్వాలి. నేనా? కేసు పెట్టి మీరే పెట్టాలి. మరి నేనేం పెట్టాలి? నకిలీ అఘోరి అన్నారు కదా, నకిలీ అఘోర అంటే కాదా? అవునన్నప్పుడు కేసు పెట్టాలి కదా. నేను ఒక్కదాన్ని అన్నానా? నువ్వు అంటున్నావు, ఓపెన్ గా అంటున్నావు. నేను అంటున్నాను నకిలీ, నేను ఒక్కదాన్ని వచ్చానా? చాలా మంది పీఠాపతులు గారు, గురూజీ గారు, ట్రాన్స్జెండర్ కానీ, కమ్యూనిటీ కానీ ఎవ్వరికి మాట్లాడట్లేదా? నేనే శుద్ధ పూసలాగా మాట్లాడుతున్నానా? కమ్యూనిటీ మీది కాబట్టి మీరు కమ్యూనిటీ నాది, అందరికి కమ్యూనిటీ. ఆమె 5 పేర్లతో సహా ఉంది. శక్తి పీఠాధిపతులు గాని, మహిళలు గాని, వాళ్ళకి అందరూ ఆమె అందరికి సంబంధించిన వ్యక్తి. కమ్యూనిటీ ఒకటి రావు, ఓన్లీ మార్పులు చేయించుకుంది అంతే. ఆమె ఇక్కడ లేదు కాబట్టి ఆమె 5 రకాల పేర్లు ఉంది కానీ 5 రకాల మనుషులకు చెందిన వ్యక్తి ఆమె. చూసావు ఇవాళ ఎలా దాడి చేసిందో పోలీసుల మీద? చూసారండి. ఏమనిపించింది? బాగా అనిపించింది. డేరింగ్ అనిపించింది. డేరింగ్ అంటే మీరేమనుకుంటున్నారు? డేరింగ్ జనరల్ గా పోలీసులు ఎవరిని కొట్టరు కదా, పోలీసుల మీద ఎవరు చేయి చేసుకోరు కదా. జనాలు అదే మీ అసంటోళ్ళు దేశంలో యుద్ధ అదే వీరుడు చనిపోతే అలాంటి వాళ్ళకి చూపించారండి మీరు. ఇప్పుడు జనాల్లోకి వచ్చి కొడుతున్నారు కదా, ఆవిడని చూపించాలి కదా. మరి ఎవరు కొడుతున్నారు? జనాలు ఈమెను కొడుతున్నారా? ఈమెను కాదు, పోలీసులు నాకు కొడుతుంది కదా జనాల్లోకి వచ్చి. అదే తెలంగాణలో అయితే నేనేంటో చూపిస్తుండే. సో తెలంగాణ తెలంగాణ అయితే ఆంధ్ర అయితే. సార్ నేను రాయలసీమ బిడ్డనే సార్. నేను ముస్లిమ్స్ చెందిన వ్యక్తిని. మహబూబ్ బాషా నా పేరు, ముందు అమ్మాయిగా మారిన తర్వాత మాధురి మార్చుకున్నా. అందరూ చాలా మంది నువ్వు ముస్లిమ్స్. సో నాకు దేవుడైతే ఏదైతే నాకు ఇచ్చాడో అందులో నుండి నేను ముస్లిమ్స్. నేను ఏదైతే లింగ మార్పు చేయించుకున్నా నేను అందరికి చెందినదాన్ని కాదు. సో నేను దేవునికి చెందిన దాన్ని. సో ఇక్కడ వచ్చి ఉంటే నేను బరాబర్ మాట్లాడేదాన్ని. సో అందుకోసం ఆంధ్రాకి వెళ్ళవా? నైట్ వెళ్తున్నా. అవును వెళ్తున్నావు, దర్శనం కోసం వెళ్తున్నా. అక్కడే కంప్లైంట్ చేయొచ్చు కదా. ఎవరు? అరెస్ట్ అనంతపురం వచ్చి చేయమనండి ఎవడైనా కానీ. సో నలుగురితో మంగళగిరిలో పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్ళింది. తప్ప? పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్ళడం తప్ప? నాకు తెలియదండి అంత రాజకీయాలు. సో ఎందుకు కలవాలనుకుంటుంది? ఐ డోంట్ నో, నాకు తెలియదు, నాకు చదువు లేదు, నాకు తెలియదు, నాకు తెలిసిందే మాట్లాడతా. సో ప్రచారం కోసమేనా? ఎవరు పవన్ కళ్యాణ్ కలవాలని అఘోరి? నేను ఒకటే పాయింట్, మన ఒక యూట్యూబ్ ఛానల్లో తెలియదు అడిగింది. సో నేను అదే ఫాలో అవుతున్నా. ఇప్పుడు తెలుసు అంటే ఇదంతా ఫేక్ కాక మీరు నిజం నమ్మితే సో మీ ఇష్టం. మీరు నమ్మారని నేను నమ్మాల్సిన అవసరం లేదు. మీ కాఫీ తాగారని నేను తాగాల? నీ ఒపీనియన్ మరి నా ఒపీనియన్ బట్టి నేను మాట్లాడుతున్నా. ఐ డోంట్ నో. ఇప్పుడు అదే చెప్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎదురుగా ఆవిడ కూర్చొని నేను పవన్ కళ్యాణ్ కలవాలి అంటే ఇలాంటి ఫేక్ గాలు మస్తు మంది చూసినా. నేను మీరు చూడకపోవచ్చేమో, నేను ఎవరిని నమ్మాను. ఇలాంటి వాళ్ళని శిక్ష చేయాల్సిందే. అవును, తరిమి కొట్టాల్సిందే నకిలీ వాళ్ళని. సో నిజమైతే నేను కాలు పట్టుకొని పూజిస్తా ఎవరైనా కానీ. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు తరి కొట్టాలి అవన్నీ. నేను ఒకదాన్ని తరిమి అంటే ఇలాంటి వాళ్ళని అంటున్నా. అందరూ దొంగ వేషాలు, ఆమె ఒక్కదానే కాదు, దొంగ వేషాలు వేసుకుని వచ్చిన వాళ్ళు. మరి హైదరాబాద్ మొన్న వచ్చింది కదా, వెళ్ళలేదా కొట్టడానికి? వెళ్ళలేదా? నాకు అదే పని ఉందా? మొన్న హైదరాబాద్ వచ్చింది కదా, అంటే నాకు అదే పని ఉందా? కాదు, హైదరాబాద్ వస్తే తడాకా చూపిస్తాను కదా. ఏం తడాకా? మీరు చూపించండి. నేను 100 ఇంటర్వ్యూలో ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నా. నేను మరి ఎక్కడ తడాక చూపిస్తాను నేను అనలేదే. అసలు మీ ఇద్దరు ఎదురుపడ్డారు, ఏం చేస్తావు? నేనేం చేయను. సేమ్ నీతో ఎలా మాట్లాడాను అలానే మాట్లాడతా. మాట్లాడతా అక్కడ కూడా అదే స్పెసిఫిక్ ఇదే అంట. ఏముంది, తప్పేముంది అంటే? ఇప్పుడు ఏంటండి, అందరూ ఆమెకు సపోర్ట్ చేసేటట్టు చేయమంటారా? సపోర్ట్ చేయమని కాదు, నీ ఫేక్ కదా, ఇక్కడ ఎందుకు తిరుగుతున్నా నిలదీయాలి కదా. నేను ఒక్కదానే ఉన్నాను దేశంలో. మళ్ళీ మీలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? మీడియా వాళ్ళు ఫస్ట్ మారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళు కొంతమంది ఆమె ఇంటర్వ్యూ చేసి మానేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలైట్ లేపింది మీరే, చెడు లేపింది మీరే. ఒక్క నిమిషం, ఇప్పుడేమో ఏదైతే మీడియా నీకు ఫేమ్ లో పైకి లేపింది అదే మీడియా ఇప్పుడు
పోలీసు వాళ్ళని కొట్టిందని వేస్తున్నారు. అవును. ఎక్కడ దింపాలో జనాలకు తెలుసు, మీడియాకు తెలుసు, అందరికి తెలుసు, ఎక్కడ లేపాలో కూడా అందరికి తెలుసు. పోలీస్ స్టేషన్ నువ్వు ధైర్యంగా వెళ్ళగలవా ఏంది అఘోరా వెళ్ళినట్టు? సో ఏంది నాకు సార్ ఇప్పుడు మొన్న సిద్దిపేట ఒక్క వెళ్ళింది. నిమిషం సార్, నేను ఓపెనింగ్స్ వెళ్తా, భిక్షాటనకి వెళ్తా, షూటింగ్స్ వెళ్తా. ఇప్పుడు నాకు ఈ రోజు నాకు 3 days నుంచి నిద్ర లేదు. సో అదే నా కడపాత్రం నాకు అమ్మతో సమానం. సో ఇవన్నీ వదులుకొని దీని మీద నాకు టైం ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నా. నా ప్రయత్నము అన్ని వదులుకొసుకొని నేను రావాలంటే నా వల్ల కాదు. నాకు ఎందుకంటే ఒక్క నిమిషం నేను మాట్లాడదానికి మీరు సమాధి ఇవ్వండి. నాకు టైం ఉన్నప్పుడే మాట్లాడుతున్నా. నాకు ఎవరో ఒక రూపాయి ఇవ్వరు. మళ్ళీ డబ్బులు రానప్పుడు అంటే అక్కడ మనము ఇంత యుద్ధం చేస్తున్నా గానీ అక్కడ మనకి కింద మాట్లాడుతూ ఏదో మనకి ఎందుకు, నా ప్రయత్నం ఏంది ఈ రోజు రాకూడదు అనుకున్నా. సో ఆయన ఏమన్నారంటే, మాధురి మీరు ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది ఒక ఎత్తు, ఈ రోజు పోలీసు వాళ్ళు కొట్టింది కదా, మళ్ళీ మీరు ఇవ్వకుంటే మీరు ఇన్ని రోజులు మాట్లాడింది మళ్ళీ టైం అవసరానికి వచ్చిన మాట్లాడతాయి కదా. సో నాకు అక్కడ నచ్చింది పాయింట్. నచ్చింది కదా. మరి ఇప్పుడు పోలీసు వాళ్ళని కొట్టింది ఆవిడ, ఏం చేయాలి సార్? 10 మంది వచ్చి మాట్లాడితేనే సార్ నేను కూడా చేయగలను. నా వరకు నేను ఉద్యమం చేస్తున్నా సార్. ఒక్క నిమిషం, నేను 5,000 సంపాదించుకుంటా, 5,000 2,000 10 మంది కన్నా ఊరంతా పెట్టా అంటే ఎట్లా పెట్టగలను సార్? నేను అసోసియేషన్ ఉందా ఎవరికి? మీకు ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ ఉంది కదా సార్? అది ఉంది కదా, ఉంది. మరి దాని వైపు నుంచి ఒక కంప్లైంట్ చేయొచ్చు కదా. సో ఇది మాది ఒక సమస్య కదా, మీకు ఒక సమస్య కూడా, అందరి సమస్య ఉంది. అందరి సమస్య పేరు అందరు కలిసి కంప్లైంట్ చేయాలంటారా? పోరాడదాం. అది కంప్లైంట్ ఇద్దామా లేదా అనేది చట్టం చేతిలో ఉంది, పోలీస్ చేతిలో ఉన్నారు, ఏ వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో మనమంతా మనం మీరైతే మీకు సపోర్ట్ చేస్తున్నారేమో. సో మీ దృష్టిలో ఒక్క నిమిషం, మీ దృష్టిలో ఆమె ఏమో మీకు అద్భుతాలు ఏమైనా చేసిందేమో, వాళ్ళ ఆమె ఎవరికి డబ్బులు ఇచ్చి కొనుక్కుందో ఏ ఛానల్లో నాకు తెలియదు కానీ, అది కూడా చేస్తుందా నాకు తెలియదు. చేసినట్టు ఏమో, అందుకు చాలా మంది మాట్లాడుతున్నారు ఆమె సపోర్ట్ కదా. ఇంటర్వ్యూ పిలిచి అవమానం లేదు, ఇంటర్వ్యూ పిలిచి అవమానం అంటే ఇట్లానే చేస్తారు నన్ను. i20 కారు లేదు టాపిక్ డైవర్ట్ చేయకండి సార్. నేను అడిగిన సమాజం చెప్పండి. ఇంటర్వ్యూ పిలిచి ఇదే అవమానం చేశారు చాలా మంది. సో అనుకుంటే మీరు ఏం అవమానం చేసి ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూకి పిలుస్తారు, ఏదో పనులన్నీ మానుకొని పిలుస్తారు. ఒక్క నిమిషం నేను చెప్తానండి, అవమానం అంటే ఇదే, ఆమెకు సపోర్ట్ గా మాట్లాడము. అలాంటప్పుడు నేనెందుకు చాలా ఒక్క నిమిషం, అలాంటప్పుడు చాలా మంది ఉన్నారు కదండి. సపోర్ట్ కాదు కదా, ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాం. సపోర్ట్ ఎక్కడ చేస్తున్నాం? ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పారు, దాన్ని కూడా గౌరవించాం. మీరు ఎలా అంటున్నారంటే మీరే చేయొచ్చు, నా వల్ల ఒక్కటే అవ్వదు. ఎందుకంటే నాకు చాలా ఉన్నాయి, నేను లేని వాళ్ళకి పెడుతుంటా. ఒకరి నాకు చాలా ఉన్నాయి. నాకు టైం వచ్చినప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తా, నాకు టైం వచ్చినప్పుడు. సో నేను ఒక్కదాన్నే కాదు కదా, నాకు వెనకలకు చాలా మంది ఉన్నారు. చాలా మంది వాళ్ళందరికి వచ్చాను, ఏం మాట్లాడను నలుగురితో నేను కూడా. ఇప్పుడు ఏంది, నేను అన్నవరం పోయిన మానేసి ఉద్యమం చేసుకోమంటారు ఈ రోజు? ప్రశాంత మొత్తం పక్కన పెట్టి చేయమంటారు అంటే ఉపవాసం ఉండమంటారు. డైరెక్షన్ బాధ్యతగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ట్రాన్స్జెండర్స్ లో రకరకాలు ఉంటారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఉండండి. నాతో పాటు మాట్లాడిన 10 మంది ఉన్నారు వ్యక్తులని, 10 మంది ఉన్నారు. అఘోరాలు గాని, నాగసాధు గాని, శక్తి వాళ్ళందరినీ కూర్చోబెట్టి అప్పుడు నాతో మాట్లాడండి. నేను అప్పుడు మాధురి స్పెషల్ కదా, నేను స్పెషల్ ఎందుకు నేను అన్నానా? నేను అనలేదు కదండి. మీ దృష్టిలో సమాజంలో సమస్యల మీద పోరాడుతున్నారు కాబట్టి సమస్యల మీద పోరాడుతున్నారు. స్పెషల్ నేను ఎప్పుడు అనుకోను. స్పెషల్ మీరు అనుకున్నారు. ఓకే, ఐఎమ్ సో హ్యాపీ. మాకు రెస్పెక్ట్ ఇచ్చినందుకు చాలా ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కాదు, నేను అంటున్నాను కాబట్టి అదే రెస్పాన్సిబిలిటీ తోటి అక్కడ ఈ అసోసియేషన్ తీసుకు కంప్లైంట్ చేసేసి జైల్లో పెట్టించచ్చు కదా. చాలా మంది అదే అంటున్నా కదా, చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది వస్తే నాకు అందుకే చెప్పి చేయమంటారా నన్ను? నేను ఎంతవరకు అనుకోరు, నాకు చదువు లేదు, నాకు అంత తెలవదు. నిజం చెప్తాను. చదువు లేకుండా అంటే ఇప్పుడు చదువుకున్నాను నమ్మమంటారా? మా అమ్మ మా నాన్న చనిపోయింది మీద ఒట్టేసి చెప్తున్నాను, మీరు నమ్మారా? ఇంకా ఎవరి మీద ఒట్టేసి చెప్పండి. మరి ఇంత అవగాహన లేదు, నమ్మట్లేదా మీరు? అది మీకు వదిలేదు. లేదు, మా అమ్మ మా నాన్న చనిపోయి మీద ఒట్టే చెప్తున్నాను, నమ్ముతున్నాను. కానీ ఇంత అవగాహన ఎలా వచ్చింది? అది దేవుడు ఇచ్చిన వరం. అవునా కాదా? అన్ని రకాల సమస్యల గురించి మాట్లాడుతున్నాం, అన్ని మొత్తం స్పాంటేనియస్ గా రియాక్ట్ అవుతుంది. దిశ చనిపోయినప్పుడు నేను పోరాలేదా? వీడియో పంపిస్తాను, ఇక్కడ ఇవ్వండి సార్. నేను చెప్పేది మాధురి అంటే ఏదో పాయింట్ దొరుకుతుంది అనుకున్నారేమో మీరు. ఫస్ట్ ఫోన్ ఇవ్వండి. ఉండండి దిశ. మాధురి అంటే ఫైరా? నేను అన్నానా సార్? నేను అన్నానా సార్? అనవసరంలా కనిపిస్తుంది. లేదు, నేను అనలేదు సార్. లేదు, మీరు నేను అంటున్నా. దిశ చనిపోయినప్పుడు పోరాడాను. TV9 లో డిబేట్ పెట్టారు టిక్ టాక్ ఉన్నప్పుడు.
ట్రాన్స్జెండర్ స్వప్న చనిపోతే ఏ యూట్యూబ్ ఛానల్ కూడా రాలేదు. ఇది 3 years అవుతుంది. నేను ఒక డైరెక్టర్ గా నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అప్పుడు ఒక సాంగ్ అది చనిపోయినప్పుడు ప్రతిదీ నేను అది వైరల్ అయిన తర్వాత 11 రోజులు ఆమె దగ్గర ఉన్నా, అంతా చేసిన తర్వాత మీడియా వాళ్ళు అప్పుడు కథలు వచ్చారు. ఏం కాన్సెప్ట్ ఏంటి? ఏం కాన్సెప్ట్? ఈ షార్ట్ ఫిల్మ్స్ కాన్సెప్ట్ ఏం తీసుకున్నావు? అంటే ఇదే ఆమె చనిపోయిన తర్వాత ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటే మీలాంటి వాళ్ళు మమ్మల్ని చిన్న చూపు చూస్తారు కదా సమాజంలో. ఏమో చూస్తారు మీలాంటి వాళ్ళు. నేను అందుకే చెప్పా గౌరవ సమాజంలో కొంత చిన్న చూపు ఉంటుంది కానీ మీలాంటి వాళ్ళు మమ్మల్ని, ఎందుకంటే మేము ఎట్లున్నా కానీ మీరు ఓరవలేదు కదా సార్, మీరు కాదు మీలాంటి సార్ జనాలు. నాకు తెలిసి జర్నలిస్టులు అయితే అలా ఫీల్ కాదు. జర్నలిస్ట్ కూడా మీలాంటి కాదు కానీ చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు. సో చాలా మంది అన్నం పెట్టనా నేను భిక్షాటన చెప్తున్నా కదా, మీరు దీన్ని కూడా మీరు ఒప్పుకోనండి. నేను భిక్షాటన చేసుకుంటూ నాలో వచ్చిన డబ్బులు నాకు టైం ఉంది దొరికినప్పుడు నేను ప్రజలకు అన్నం పెట్టా. ప్రతిదానికి నేను పోరాడు. మన పోచమ్మ తల్లి డంశమైనప్పుడు కూడా నా వంతు నేను మాట్లాడాను. మళ్ళీ నేను చేశాను కదా, మళ్ళీ నేను ఎక్కడ చెప్పుకుంటున్నానా? చెప్పుకోవట్లేదు కదా. సో ఆ పోరాటాలు చేస్తున్నారు కాబట్టి నేను ఒకదాన్ని చేయట్లేదు, మీరు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. చాలా మంది ఎవరో ఒకరు ముందుండి నడిపించాలి కదా. నాకు ఎవరు నడిపించాలా? నీకైనా నువ్వే నడుస్తున్నావు, నీతోటి ఇంకా 10 మంది వస్తారు కదా ముందుకు. 10 మంది రాకపోవాలి. 10 మంది గురించి నేను ఎప్పుడు ఆశించాను. నేను మరి నువ్వు చేస్తున్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అవమానిస్తున్నారు అనగా నేను వచ్చి కూర్చుంటున్నానే. మీరు కాదు, నేను గ్రేడ్. అవమానాలు పడితే ఎందుకు? మాకు కొత్త ఏం కాదు సార్. మీలాంటి వాళ్ళు మీ సొంటలు మాకు అవమానం పెడుతూనే ఉంటారు. మేము అవమానం చేయట్లేదు, అవమానం కూడా చెయ్యము, చేసే ఆలోచన కూడా లేదు. సో నువ్వు సామాజిక సేవ చేస్తున్నావు కాబట్టి అందుకు ఈ సామాజిక అంశాల మీద మాట్లాడటానికి మాత్రమే. ప్రతిదాని మీద కూడా ఉంటాను, అమ్మాయిల విషయం అదే అన్నిట్లో ఉంటావు కాబట్టి ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి మీ అఘోరిని చూడలేకపోతున్నాం. అసలు అఘోరి ఏంటో తెలుసుకుందామని చెప్పి ఆపాల్సింది. మేము ఇంటర్వ్యూలు ఇచ్చాము. సమాజంలో ప్రయోగం లేదు, వ్యవస్థలు ఇంటర్వ్యూలు వీసి వెళ్తే తమిళ భారతి కాదు, ఇది కాదమ్మా ఇట్లుండమ్మా అని చెప్పాల్సింది. మీరు చెప్తే మీరు వింటారా? నేను ఫేక్ అని చెప్తున్నా కదా, నమ్మట్లేదు జనాలు. నమ్మేవాళ్ళు నమ్ముతారు కదా. నమ్ముతారు. మాధురి చెప్తే కొంతమంది నమ్ముతారు కదా. అంటే నమ్మకూడదని ఉందా సార్? నేను అనేది నువ్వు చెప్తే కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. సో కాబట్టి నువ్వు పోరాడుతున్నావు, నువ్వు చెప్తున్నావు. నీలాంటి 10 మంది చెప్పారు అప్పుడు ఆ గురించి పట్టించుకునే వాళ్ళు తక్కువ అవుతారు కదా. నేను అదే సార్, ఒకదాంతో అవ్వదు. నా పనులు ఎక్కువ ఉంటాయి. నేను 3వ తారీఖు మాల వేస్తున్నా, మాల వేసుకొని ఒక్క నిమిషం మాల వేసుకుంటున్నా. వెళ్ళలేను. నాకు కొన్ని ఉంటాయి, నియమానాలు ఉంటాయి. ఎందుకంటే తొందరగా పడుకోవాలి, పొద్దున్న 3 గంటలకు లేదా చల్లనీళ్ళు స్నానం చేయాలా, ఎక్కడంటే అక్కడ పడుకోకూడదు, కిందనే చాప వేసుకొని ఉండాలి. నేను మళ్ళీ అలాంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది నా విధానం. ఫస్ట్ టైం వేస్తున్నావా? 4వసారి. అంటే గురుస్వామి నేను, అంటే మా రాయలసీమ కదా, ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు వేయాల్సింది 41 రోజులు. నేను అర్ధమండలం కాబట్టి కొంచెం సీజన్ ఉందన్నమాట. ఏదో ₹1 సంపాదించుకుంటేనే కదా నేను నా వంతు ప్రయత్నం. ఇప్పుడు మా అమ్మ చనిపోయిన రోజు వస్తుంది, సో ప్రెస్ మీట్ పెట్టి ఒక 30,000-40,000 ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేయాలి, అన్నదానం పెట్టాలని. అదే కదా సార్, నేను తప్పు. నేను పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు నేను ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరి నిన్ను రాణిస్తున్నారు అక్కడికి మాలేసుకుంటే? ఎక్కడికి? శబరిమల లోపలికి. నేను ఆ మాల కాదు, విజయవాడ కనకదుర్గమ్మ. కనకదుర్గమ్మ మాల వేస్తున్నావు. ఓకే. ఇంకోటి నేను నా డౌట్, ముస్లిం కదా నువ్వు, సరే ట్రాన్స్జెండర్ గా మారేవు. ఇప్పుడు అదే మీ క్వశ్చన్ అడిగాను, ఇప్పుడు ఆన్సర్ మీరు అది టాపిక్ మర్చిపోయారేమో. ఓకే, మర్చిపోలేదు కానీ ఒక నిమిషం చెప్తానండి. నాన్న ముస్లిమ్స్, అమ్మ హిందూ, ఆడపిల్ల పుట్టింది. ఓకే, ఆడపిల్ల ముస్లిమ్స్ కింద వస్తుందిగా, అంటే మగవాడు. సో ఆ ముస్లిమ్స్ పిల్ల ఒక హిందూని పెళ్లి చేసుకుని పారిపోయింది. సో ఇప్పుడు పారిపోయిన వ్యక్తి మొగుడు కింద అదే కులం కింద వస్తుందా, లేకపోతే పారిపోకుండా ఉండే ఇంట్లో అమ్మాయి ఫ్యామిలీ మతం కింద వస్తుంది? నేనేమంటున్నాను చెప్పండి, నీకు ఆన్సర్ చెప్పండి, నేను చెప్తా. ఎప్పుడైతే లేచిపోయిందో మొగుడే ముస్లిమ్స్ అమ్మాయి హిందూ అబ్బాయి కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి హిందూనే. సో నేను ముస్లిమ్స్ అనే కాదనలేదు. సో నేను ఆడపిల్లలాగా అయిపోయాను. నా దేవుడు ఇచ్చింది నాకు, మా అమ్మ మా నాన్న ఇచ్చింది నేను పెట్టుకోలేకపోయాను. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది? దేవుడే నాకు. అదే అంటే
భర్త భర్త దేవుడే గురించి అనట్లేదు, ఆడవాళ్ళ దాంట్లో భర్త అన్న. మా దాంట్లో ఎప్పుడైతే నీకు దేవుడు ఇచ్చిన ఒక వరం, నువ్వు అది ఆపరేషన్ చేయించుకున్నావో, ఓకే సో అప్పుడు నువ్వు ఏ కులానికి చెందిన దానివి కాదు, నీ కులం అందరూ ఒకటే, నీ మతం అందరూ ఒకటే, అందరూ ఒకటే. అదే అంటున్నారు, అందరు మతము అందరూ ఒకటే. సో ఇప్పుడు మీరు ముస్లిమ్స్, మీరు తెలియదు, సో నాకు ఆకలి అవుతుంది, నేను హిందూ, నాకు ఆకలి అవుతుంది, వాళ్ళ ఇంట్లో తినాలి, నీ ఇంట్లో కూడా అన్నం అనేది కుల మతాల్లో అంటే ఉంటుంది. లింగ మార్పిడి జరిగినప్పుడు ఇది ఒక సిద్ధాంతమా? అట్లనే కాదండి. ఇప్పుడు నేను అదే లాజిక్ అన్నా, ఒక హిందూ ముస్లిమ్స్ అమ్మాయి హిందూ పెళ్లి చేసుకుంటే హిందూ కింద వస్తుంది. నేను నేను కావాలని చేయించుకున్నాను, లేదు నా తలరాత బట్టి నేను చిన్నప్పుడు అయ్యాను కాబట్టి, సో నేను ఎప్పుడైతే చదివి చేయించుకున్నాను, నేను ఆడపిల్ల కింద లెక్క వస్తాను కదా. ఆడపిల్ల లెక్క వచ్చినప్పుడు కుల మతాలు ఏముండవు, ముస్లిమ్స్ హిందూ కృష్ణ ఏముండవు కాబట్టి నాకు మా అమ్మ విజయవాడ కనకదుర్గమ్మ, నా దేవుడు, నా భర్త, నా తండ్రి అన్ని శివుడే. సో భర్త ఎవరు? నేను అదే అంటున్నది, అన్ని దేవుడే. భర్త కూడా దేవుడేనా? నేను అంటున్నా అనుకుంటే. ఏమో నువ్వు చెప్పిన దాన్ని బట్టి పెళ్లి చేసుకున్నావు, లేచిపోయావు అనుకుంటున్నాను నేను. లేదండి, నువ్వు చెప్పావు కదా భర్త లేచిపోతే హిందూతో లేచిపోతే. హిందూ నేను ఈ రకంగా అన్నానండి, మీరు ఏ రకంగా అనుకున్నారు? నేను ఇంకా నువ్వు నీ స్టోరీ చెప్తున్నావు. నా స్టోరీ చెప్పాలంటే నా స్టోరీ మస్తుగా ఉన్నాయండి. నా స్టోరీ ఇప్పుడు చెప్పలేదు, సో చెప్పాలనుకున్నప్పుడు చెప్తా బరబ్బర్గా, తప్పేముంది. సో మరి దేవుడు హిందూ దేవుడిని పూజించడానికి అబ్జెక్షన్ చేయట్లేదు ఎవరు? నేను అన్ని దేవుల్ని పూజిస్తాను. శుక్రవారం వస్తే నమాజ్ చదువుతాను, మంగళవారం వస్తే నాకు పెద్దమ్మ తల్లి గుడికి పోతాను, ఆదివారం వస్తే చర్చి పోతాను. సో అందరూ ఒకటే. నువ్వు మోడల్ అయితే నేను ఇప్పుడుండే పరిస్థితుల్లో హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవ నడుస్తుంది కదా సమాజంలో, అప్పుడు రోల్ మోడల్ కింద అనుకోవాలి, నేను అనలేదండి, చూసేవాళ్ళు అనుకోవాలి, వాళ్ళేమో అనుకోను. ఎందుకంటే కొట్టుకొని చేస్తున్నారు కదా. ఏమో మామూలే అండి, ఇప్పుడు మా కమ్యూనిటీ మేము కొట్టుకోవా, అట్లా అందరూ కొట్టుకుంటారు, కలిసిపోతారు. సో నాకు అంత తెలియదు, నాకు తెలిసిన దాని గురించి నేను మాట్లాడతా. సో నాకు కులం నాకు అట్లేం లేదు, నాకు అందరూ ఒకటే అండి. సో ఇప్పుడు మాదిరి నెక్స్ట్ ఏంటి? మొత్తం ఇది మా టెంపుల్స్ తిరుగుతుందా? అఘోరా అన్ని టెంపుల్స్ చుట్టేసింది ఆంధ్రాలో, తెలంగాణకు వచ్చింది, నువ్వు కూడా అన్ని టెంపుల్స్ చుట్టేయడానికి పోతున్నావు. మీరు ఎట్లుందంటే ఒక నిజం కించపరిచినట్టే మాట్లాడుతున్నారు సార్. నిజంగా నన్ను నిజంగా కాదు, ఆవిడ ఏం చేసింది, అన్ని టెంపుల్స్ కి వెళ్ళింది. నిజం కించపరిచినట్టే మాట్లాడుతున్నా. ఎందుకు నేను కించపరిచాను మిమ్మల్ని? ఏమన్నాను? అలవాటు అయిపోయింది సార్, మీలాంటి వాళ్ళు అలా మేము పడాలి కానీ నో ప్రాబ్లం. నేనేమన్నాను మాదిరి? లేదు సార్, మీరు అదే ఆమెను హైలైట్ చేసి నన్ను కించపరిచేది అట్లా మాట్లాడుతున్నారు. ఇంటర్వ్యూలకి చెప్పండి, మీరని చాలా మంది ఇలానే అవమానం చేస్తున్నారు. నేనే దొరికాను మీకు బకరాని, ఎవరు దొరకలేదు. నేను ఎంత షెడ్యూల్ ఉందో నాకు ఎంత కానీ నేను అంతా వస్తే మీరు ఆమెని సో ఏమన్నా అనుకోండి సార్. నేనైతే ఓకే, మీరు ఏమన్నా అనుకో, నేనైతే ఫేక్ అని అంటాను. ఈ ఉద్యమం ఎక్కడ నా ప్రాణాలు పోనీ అని. నువ్వు అన్నవరం వెళ్తాను కదా, అన్నవరం నుంచి మీరు ఎలా అన్నారంటే ఆమె తిరుగుతుందిగా, మీరు తిరుగుతున్నా అన్నారు. నేను తిరుగుతున్నా లేదో, నా వీడియోలు ఎప్పటి నుంచి ఉన్నాయో నా వాళ్ళకి తెలిసి మీకు తెలియదు కాబట్టి మీరు చాలా కించపడుతుంది. నా ఉద్దేశం కించపడితే సారీ చెప్తున్నా కానీ మీరు సారీ చెప్పదండి సార్, పెద్దవాళ్ళు మీరు ఒకటే కాదు, చాలా మంది అవమానపరుస్తున్నారు. కాదు మాదిరి, నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆవిడ అన్ని టెంపుల్స్ కి వెళ్ళారు, నేను అందరికి నేను ఒక్కదాన్ని దొరుకుతున్నా బక్కరాని. చాలా మంది ఉన్నారు కానీ ఎందుకంటే ఇలానే మాదిరి కించపరిస్తే ఎదుటి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అన్నట్టు. నువ్వు ఏడిస్తే బాగాలేదు. అయ్యో మాకు కొత్త ఏం కాదు సార్, ఇలాంటి మీకు కొత్త కాదు కానీ మేము చూడటానికి ఇబ్బందిగా ఉంది. లేదు ఇప్పుడు ఏమనుకున్నా నేనేదో అన్నట్టు నువ్వు ఆపాదించడం కరెక్ట్ కాదు కదా. కాదు, నేనేదో అన్నట్టు ఆపాదించడం తప్పు కదా. మీరు ఇప్పుడు ఒక పాయింట్ మీదనే అంటున్నా, తిరుగుతుంది మీరు తిరుగుతున్నారంటే ఇక్కడ ఏంది, ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటాను అన్నట్టు కదా. కాదు, రాండి సార్, నా ఇంటికి రాండి, నేనేంటని మీకు తెలుస్తుంది. నా అభిప్రాయం ఏంటంటే తను వెళ్ళి అన్ని టెంపుల్స్ తిరిగారు, మీరు కూడా తిరుగుతుంది సార్, మీరు కూడా టెంపుల్స్ కి వెళ్ళి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారా అనేది నా క్వశ్చన్. ఎప్పటి నుంచి తిరుగుతుంది సార్ ఆమె? ఆవిడ వచ్చింది 2 నెలల క్రితమే కదా. నేను గత 6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా సార్. ఇప్పుడు కదా అసలు విషయం, ఆవిడ తిరుగుతుంది, దాని అవగాహన కల్పించడానికి. అఘోరాని ఒప్పుకోమంటారా? నేను చెప్పిన అవగాహన కల్పించడానికి అన్ని టెంపుల్ కి వెళ్తావా అని చెప్పి అది నా క్వశ్చన్. మీరు ఇలా అంటే ఓకే, అఘోరా తిరుగుతుంది, ఇప్పుడు వాడు చెప్తున్నా నువ్వు కూడా చెప్తున్నావా అన్నట్టు అట్లనే ఉంది. మీరు నా క్వశ్చన్ పూర్తి కాకుండా నువ్వు కౌంటర్ మాట్లాడుతున్నావు, అందుకే ఎందుకు సార్. ఇప్పుడు నేను అందేంటి, అఘోరా అన్ని టెంపుల్ తిరుగుతుంది, ఆ టెంపుల్ అన్నిటికి వెళ్ళి అవగాహన కల్పించే ప్రయత్నం నేను చేస్తాను. మీరు తిరుగుతున్నారా అన్నారు, మీరు చూసారా ఆమె తిరుగుతుంది, ఏం తిరిగింది? నేను ఎప్పటి నుంచి తిరుగుతున్నా,
ఎందుకు నువ్వు సార్? టెంపుల్స్ కి వెళ్తావు, అది ఓకే. మీలాంటి వాళ్ళు మమ్మల్ని మీరు మంచి అసలు చెప్పాలి. అసలు నీ కించపరచడానికి తీసుకురాలేదు ఇంటర్వ్యూకి, ఓకే, రమ్మని కించపరచడానికి ఇంటర్వ్యూ కాదు. లేదు First of అది all, కాదు. మీరు ఏది చెప్పినా నేను కానీ మీరు ఏమన్నారు అగోర తిరుగుతుందని మీరు తిరుగుతున్నారు అంటే నాకు చాలా బాధ అనిపించి ఒకరు చూసి నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు సార్. నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు. నాకు ఇంటర్వ్యూలో అర్థమైపోయింది నువ్వు ఇండివిజువాలిటీ ఉన్నటువంటి ట్రాన్స్జెండర్. ఇండివిజువాలిటీ అంటే నాకు ఇంగ్లీష్ ఇండివిజువాలిటీ అంటే ఏంది సార్ తెలుగులో కొంచెం? అంటే ఒంటరిగా పోరాటం చేయడానికి సిద్ధపడ్డటువంటి, అంతేనా? థ్యాంక్ యూ. ఇండివిజువాలిటీ అంటే అది స్వేచ్ఛ. నీకు నువ్వే స్వేచ్ఛ, అంతే. ఎవరో ఇవ్వాల్సిన అవసరం అది లేదు. భగవంతుడు అందరికి ఇవ్వరు కదా. అదే చెప్తుంది. నాకు వాళ్ళ అర్థమైంది, ప్రాణాలు పోతాయి అన్నా గానీ పోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు నమ్మిన దాన్ని నువ్వు దాన్ని సిద్ధాంతంగా చూసుకుంటావు, అంతే కదా. అవును, ఇంకొకరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు తప్పు చేయనప్పుడు అనేది సిద్ధాంతం, అవును, అంతే కదా. మరి నేను అదే అడుగుతుంది. ఇప్పుడు అలాంటప్పుడు పోరాటం చేస్తున్నావు, నీ గ్రేట్ అని చెప్పి నేనే అన్నాను కదా. సో నేను ఇక్కడ ఎక్కడికి ఏంటి సార్, వచ్చావు? ఒక నిమిషము. ఆ ఘోర 2 నెలల కిందట వచ్చి తిరుగుతుంది. సో నేను కేదార్నాథ్ 3 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తే నేను మొన్న సంవత్సరం వెళ్ళా. గౌహతిని ఇవన్నీ 2 నెలలు నేను ఎలా వెళ్ళగలను? లేదు, మీరు ఇవన్నీ తిరుగుతున్నారు ఆమెతో పాటు అన్నప్పుడు ఇవన్నీ తిరిగి ఈ 2 నెలల్లో 10 శక్తి పీఠాలు ఎప్పుడు దర్శించుకున్నా. ఈ కేదార్నాథ్ కేదార్నాథ్ వెళ్ళడానికి 10 రోజులు పడుతుంది. బద్రీనాథ్ వెళ్ళడానికి 10 రోజులు పడుతుంది. రామాకి 4000 కిలోమీటర్, కలకత్తా నుంచి 2,313. ఇవన్నీ 2 నెలలు నేను ఎలా తిరగలను? నీ సాటిస్ఫాక్షన్ కోసం ఈ 2 నెలలు తిరగగలమా? వెళ్ళావు, బానే ఉంది. నేను వెళ్ళింది పాత రోజుల్లో. మీరు ఏమంటున్నారంటే కొత్తగా ఇవి తిరుగుతుందంటే ఈ 2 నెలలు ఇవన్నీ నేను చూసింటాను కాదు. నేను అనేది ఇప్పుడు నీ సాటిస్ఫాక్షన్ కోసం వెళ్ళావా, లోక్ కళ్యాణం కోసం వెళ్ళావా? నువ్వు నీ సాటిస్ఫాక్షన్ కోసం ఈ శక్తి పీఠాలు కానీ లోక కళ్యాణం అంటే మనసులో ఉండాలా గానీ బయట చెప్పుకోకూడదు. ఇప్పుడు అది నువ్వేమో నీ సాటిస్ఫాక్షన్ కోసం వెళ్ళావు, నేను చెప్పానా? నీ ఆత్మ కోసం, నీ ఆత్మ సంతృప్తి కోసం వెళ్ళారని ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు కదా, ఆత్మ సంతృప్తి కోసం నువ్వు. అది నా పర్సనల్ సా, నేను ఎందుకు ఆవిడ లోక కళ్యాణం కోసం నేను వెళ్తున్నాను చెప్తుంది కదా. ఏమో నాకు తెలియదు. ఒకవేళ నేను లోక కళ్యాణం కోసం అయితే అది నా పర్సనల్, నేను చెప్పుకోను. అది చెప్పుకున్న వాళ్ళ దగ్గర చెప్తాను. నీ ఎక్స్పీరియన్స్, నీ అనుభవం ఏంటి దేవుడితోటి? సార్ ఇన్ని చోట్ల వెళ్ళావు కదా, ఇన్ని చోట్లకి వెళ్ళావు కదా, శక్తి పీఠాలు అన్ని తిరిగావు కదా, దేవుడితో నీకున్న అనుభవం ఏంటి? ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. నాకేం లేదు, నాకు దేవుడు అంటే ఇష్టం అంతే. నాకు జనాలు ఎవరిని నేను నమ్మను అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి అసలు కొంతమంది జనాలని ఆడవాళ్ళని నమ్మను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను నమ్మను, నేను కమ్యూనిటీ, నేను మిమ్మల్ని కాదు మా కమ్యూనిటీ వాళ్ళని నేను నమ్మను, నిజంగా నమ్మను. నేను జనరల్ గా నాకు నా మైండ్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అమ్మను లేరు కాబట్టి నాకు నిజంగా జీవితంలో ఎప్పుడెప్పుడు చచ్చిపోదాం. ఎందుకంటే నాకు ఏది ముఖ్యం కాదు, నాకు అమ్మ నాన్న లేరు కాబట్టి అక్కడ కూర్చొని ఇంకా నేనేం చెప్పినా మీరు నమ్మరు. అదొక కించపరచడానికి అనుకుంటారు. కానీ నేను మా అమ్మ మా నాన్న ఇంకో జన్మ ఉంటే కుక్కలాగానే ఆ భారం కోసం వెళ్తున్నానండి నేను, అంతే. మా అమ్మ ఒక్కసారి అన్న కనపడుతుంది చాలు రాని ఉన్నా. నేను ఇంకెంతకంటే నేనేం చెప్పాలి చెప్పండి? నేను ఎందుకోసం అంటున్నారు కదా. లేదు, పడుకున్నప్పుడన్నా మా అమ్మ 2 నిమిషాలు కళ్ళల్లో వచ్చి కనబడితే అది నాకు మా అమ్మ నేను చూడలేదండి చనిపోయినప్పుడు. మా నాన్న నీ వయసు ఎంత ఉన్నప్పుడు మదర్ చనిపోయారు? నేను అది చెప్పలేనండి, నేను మళ్ళీ స్టేట్లో చెప్తాను. కాదు, మరి అంత ఇష్టమైనటువంటి మీ మదర్ని, మీ తల్లిని మరి ఎలా వదిలిపెట్టి ఉండగలిగచ్చు అప్పుడు చిన్నప్పుడు? అది వేరే ఇంటూ చేద్దాం సార్. యాక్చువల్గా ఏం లేదు, మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, మేము 5 సంవత్సరాలు అప్పుడు. సో అలా అయింది. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం సార్ నిజంగా. సో దేవుళ్ళో అమ్మని చూసుకో. నేను అదే అంటున్నా సార్, అది మీరు మమ్మల్ని కించపరిచినట్టే మాట్లాడుతున్నా. నేను అదే అంటున్నా. మీరు ఎందుకు వెళ్తున్నారు అంటున్నా, నేను ఏమనలే. అదే మీకు సారీ కాలు కూడా పట్టుకుంటాను నేను అనలేదు, నేను అనలేదు. లేదు అంటే ఇప్పుడు నేను అడిగిన దాన్ని నెగిటివ్ తీసుకుంటున్నాను. నేను అడిగింది ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది దేవుడి దగ్గరికి పోయినప్పుడు. నీకు ఎలాంటి అనుభవం ఉంటుంది అనేది నా ఒపీనియన్. మీరు దేనికోసం అంటే ఏ దేవుడు అయినా కానీ ఒక్కరోజు అన్న మా అమ్మని 2 నిమిషాల కళ్ళలో అలా వస్తుందేమో అని అంత ఆశ.
నేను దేవుని చూస్తాను, దయ్యాన్ని చూసాను రియల్ కాబట్టి. అవి ఉన్నాయని లేకున్నా నేను నమ్ముతాను. ఏదో ఒక 2 నిమిషాలన్నా నాకు. మరి ట్రాన్స్జెండర్ అంత సెన్సిటివ్గా ఉంది, మళ్ళీ పోరాటం ఉంది ఒకవైపు. నేను మా అమ్మ గురించి చెప్పుకొని ఏడుస్తున్నా సార్. మీరు అట్లా కించపరిచి అట్లా మాట్లాడదండి సార్ ప్లీజ్. కాదు అంతా నేను అనేది కొంచెం గట్టిగా ఉండాలి కదా. అంటే తల్లి అదే మీరు అన్నారు కదా, దేనికోసం నేను అదే కదా అంటానేది. మీరే ఏదేదో అంటున్నారు, అదే వీడియో చూపించండి, నేను క్షమాపణ అడుగుతాను. నేను ఎందుకంటే చెప్పాల్సి వచ్చింది, అందుకే నేను ఎక్కువ చెప్పుకుని నేను ఏడుస్తానని. మా అమ్మ అంటే నాకు ఇష్టం, నాకు నేను అదే నాకు ఒక 2 నిమిషాలు కల్లో కనబడితే నాకు ఇంక నేను చనిపోయినా పర్వాలేదు అని. సో ఆ వరం కోసమే నేను వెళ్తున్నా. నేను అన్ని దేవుళ్ళలో ఎవరో ఒకరు, మా అమ్మ 2 నిమిషాలు కదా, ఎందుకంటే మా అమ్మ నాకు చూడలేదు కాబట్టి నేను ఎలా ఉంటుందో నాకు తెలియదు. తల్లిదండ్రులే నడలేదు, ఇలాంటి వాళ్ళు మమ్మల్ని కించపరుస్తూనే ఉంటారు. లేదు చాలా మంది మమ్మల్ని పిలిచి ఇలా అని అవమానం చేస్తారు. సో కించపరచడం కాదు మాదిరి, కించపరుస్తున్నారు ఎందుకు అనుకుంటున్నావు? మీ అనుభవాలు అడుగుతున్నా అంతే. నా అనుభవాలు మాట్లాడాలంటే ఒకరు అర్ధగంటతో అయిపోయేది కాదు నాది. సో ఇంత సెన్సిటివ్ ఉన్న మాదిరి తల్లి గురించి లేదు సార్, తల్లి గురించి కూడా చెప్పుకుని ఏడవకూడదా చెప్పండి? అట్ట కాదు కదా, కొంత అంటే ఏడవకూడదు అంటారా చెప్పండి? బాధ వస్తుంది ఎవరికైనా. బాధ కాదు, మీరు గుచ్చి అడిగారు కాబట్టి నేను ఎవరికి రివీల్ చేయకూడదు అనుకున్నా కానీ మీ దాంట్లో చేశాను యాక్చువల్గా. సో మీ మదర్ దేవుడు ఏదో ఒక దేవుడి రూపంలో కనపడాలని కోరుకుంటాను నేను కూడా. దానికేమి కించపరచడం చనిపోయినా కానీ నా ఆత్మ అమ్మ దగ్గర ఒక 10 నిమిషాలు నేను చూడాలని అనుకుంటాను నేను అంతే. ఇప్పుడు మీకు ఎవరు ఫాదరు బ్రదర్స్ కానీ అట్లా ఫ్యామిలీ మీరు ఏమి విన్నారు సార్? ఏం చూసారు? ఎవరు లేరన్నారు కాదు, రిలేటివ్స్ కానీ ఉంటారు కదా. అమ్మ నాన్న చనిపోయినారు అంటున్నాం కదా సార్. అది ఓకే చెప్పావు, రిలేటివ్స్ కానీ అలా ఏం లేరా? ఉంటారు, అందరు ఉన్నా కానీ అమ్మ నాన్నతో సమానం కాదు. ఫ్రెండ్స్ కానీ అందరు ఉన్నా కానీ అమ్మ నాన్నతో సమానం ఎవరు అవ్వలేదు కదా. వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకున్న రిలేటివ్ వాళ్ళు ఉంటుంది అంతే. షేర్ చేసుకుంటావా? షేర్ చేసుకున్న ఫ్రెండ్స్ అదే నేను షేర్ చేసుకోను. కించపరిచి మాట్లాడతారు సార్ మీలాగా, అందరులాగా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ నన్ను కించపరిచేలాగా మాట్లాడతారు. సో అందుకోసం నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను దూరభారం మళ్ళీ దగ్గర కూడా వెళ్ళను. 2000-3000 కిలోమీటర్లు ఒక్కదాన్నే వెళ్ళి నా బాధలు ఉన్నంత వరకు. అట్లా భయం లేదా? ఒంటరిగా వెళ్ళటం భయం లేదా? అది అలవాటు అయిపోయింది సార్, ఒంటరిగా బతికి అంతే. ఒంటరిగా బతికి అలవాటు అయిపోయింది. ఎవరికైనా కానీ నాకనే కదా, ఆడదానికైనా వాడకైనా ధైర్యం తెగిస్తే ఎక్కడికైనా కానీ ప్రాణాలు ఇవ్వడానికి, ప్రాణం తీసుకోవడానికి కూడా ఉంటాడు, ధైర్యంగా పోరాడే కూడా ఉంటాడు. ఎప్పుడు నీకు ఇట్లాంటి ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఇబ్బంది కలిగిన సందర్భాలు లేవా? నేను నా నడక మంచిది, అదే నా నడక కొంచెం వంకర టింగర్ గా ఉంటే సో మనకి ఉంటది డేంజర్. నా నడక స్ట్రైట్ ఉంటది, సో నాకు ఎప్పుడు అలా జరగదు కూడా. నేను సింపుల్ గా వెళ్తా, నా పని నేను చూసుకుంటా. నేను నేను ఓవరాక్షన్ చెయ్యను, అబద్ధాలు చెప్పాలి జన నమ్మను. సో అట్లా అనమాట. అఘోర వేషం చూస్తే ఏమనిపించింది? నీకేమనిపించింది? కొంచెం వెరైటీ అనిపించింది నాకు కూడా అంతే అనిపించింది, ఇంకా చాలా వెరైటీ అనిపించింది. మీకు నాకు నచ్చితే సరిపోతుంది సార్. జనాలు 100 మంది 1,00,000 మంది ఉన్నారు, అందరికి నచ్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్టే. ఇప్పుడు కొంతమంది కామెంట్స్ లో కానీ చాలా మంది ఆమెకు సపోర్ట్ గా ఓకే, కొంతమంది చాలా మంది ఆమెకు సపోర్ట్ గా లేరు. సో ఎవరైతే లేరో వాళ్ళని సపోర్ట్ గా తీసుకురాగలమా? అదే కదా, డబ్బులు ఇచ్చి కూడా తీసుకురాలేం కదా. ఆ మధ్య పెట్రోల్ పోసుకుని చూసావా? మొత్తం బయటకు వచ్చేసింది. అంటే ఆమె ఏదో భస్మం అంటారు కానీ భస్మం కాదని కొంతమంది అంటుంటారు. ఓకే, మొత్తం అసలు ఆవిడ ఒరిజినల్. సో సార్ నేను అదే అంటున్నా, పదే నేను ఎందుకంతా నేనంతా అంటే ప్రతి దాంట్లో ఆమె ఎక్కడ నాకు అగోర అనిపించట్లేదు. సో శ్రీకాళహస్తిలో ఆమె పెట్రోల్ వేసుకొని అలా చేసుకున్నప్పుడు ఒకవేళ నువ్వు నిజంగా ఇప్పుడు నేను మనిషిని కాబట్టి ఎవరెంత అవమానించినా కూర్చొని కూర్చోలేదు ఏం అదంటే ఎంత దౌర్జన్యంగా ఉంటుంది. కూర్చొని మాట్లాడే దాంట్లో పోయేది లాగుంటుంది. కొంచెం నువ్వు వేరేలాగా తీసుకుని నువ్వేంద్ర నాటి లేసి వెళ్ళిపోయా ఊ అని అంటే పద్ధతి కాదు. నీకు ఎక్కడ అవమానం జరుగుతుందో నువ్వు అక్కడ పరీక్షించుకోవాలి, కరెక్టా కాదా? వాళ్ళు రావద్దన్నప్పుడు వాళ్ళు రావదలేదు, బట్టలు వేసుకో అన్నారు, మళ్ళీ బట్టలు వేసుకోవాలి కదా సార్. ఏంది సార్
నాకు మీరు ఎలా ఉందంటే అన్నం పెట్టి పెరుగుతో అయిపోయినట్టుంది. అన్నం పెట్టినప్పుడు పెరుగు, అన్నంతో పాటు పప్పు, ఉప్పు, చారు అవన్నీ తినిన తర్వాతనే కదా పెరుగు. నేను అడిగినా మీరు సమాధానం చెప్పండి. ఎప్పుడు వేసారు బట్టలా మీకు అంటే ఎట్లా సార్ చెప్పండి. కొన్ని టెంపుల్స్ కి రానివ్వరు. లేదు అక్కడ నేను అన్ని టెంపుల్ కరుగా శ్రీకాళహస్తిలో ఏం జరిగింది చెప్పండి. కాళహస్తిలో వాళ్ళు వెనక్కి పంపించేశారు. అవునా? వెనక్కి పంపించారు, తర్వాత పెట్రోల్ పోసుకుంది ఏమో, తర్వాత అక్కడ ఉండే వాళ్ళు ఏదో. సో నేను వేరే ఛానల్ మాట్లాడండి సార్. సో మీరు ఆమెకు సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి మనం ఎంత మాట్లాడుతున్నా ఏమో నాకు అట్టే అనిపిస్తుంది. సో నాకు అనిపిస్తుంది తప్పేముంది. నేను ఎవరికి సపోర్ట్ కాదు, కేవలం అక్కడ ఆవిడ యాక్టివిటీ ఏంటి అనే దాని మీద అభిప్రాయం తీసుకుంటాను అంతే. ఒక 10 మంది అభిప్రాయం తీసుకుంటే ఈ 10 మంది చూసిన తర్వాత పబ్లిక్ నిర్ణయించుకుంటారు. నేనేమంటున్నానంటే సార్, ఓకే మీరు చెప్పారు, మీకు కూడా తెలుసు నా మీద ఆఫ్ కెమెరా నా మీద వేపిస్తా, నిజం చెప్తారు అంటారు మాటకి, ఆఫ్ కెమెరాలో నా మీద ఒట్టేసి ఎవరు అబద్ధం చెప్పారు. అక్కడ ఏం జరిగిందంటే వీడియోలో కూడా ఇది బట్టలు వేసుకోండి అమ్మా అంటే వేసుకొని అనింది. సో మళ్ళీ అది వీడియోలో ఉంది, పోలీసులు పంపిస్తా అన్నప్పుడు ఇవి మళ్ళీ పెట్రోల్ తీసి ఎందుకు పోసుకోవాలి సార్? నేను అదే ఎక్కడ కానీ ఒక్క చోట కూడా నాకు నచ్చలేదు. ఒక మాట, ఒక పదం మాత్రం బాగుంటుంది, హర హర మహాదేవ్, మళ్ళీ ఇష్టం నాకు, హర హర మహాదేవ్ అని అంటుంది. అక్కడ నువ్వు నిజంగా గౌరవైతే అక్కడ వాళ్ళు బట్టలు తీసుకొని తిరిగే దాంట్లో ఏముంది? సో అక్కడ న్యూసెస్ ఏంటంటే మీకు పబ్లిసిటీ పిచ్చిస్తారు, ఇప్పుడు కూడా అంతే. పబ్లిసిటీ పిచ్చితే అలా తిరుగుతుంది. ఒకటి మాత్రం హర మహాదేవ్ బాగా నచ్చింది, నాకు నచ్చింది సార్ నిజంగా. అవునా? ఫోన్ లో అది ఉంటాయి కదా, కాలర్ ఐడి కింద పెట్టుకోవాలి అయితే. అవును. సో ఇప్పుడు మాధురి ఈ బాబాలు చేసే మిరాకిల్స్ వాటన్నిటిని చూపిస్తుంది. సో మాధురి అనగానే గుర్తొచ్చేది ఏంటంటే అవే. సరే, ఇంతవరకు వాళ్ళకి తెలియకుండా మ్యాజిక్ చేసి ఫేక్ అని చూపించాను, ఇప్పుడు చేసి ఇలా అని చూపిస్తాను. సో ఇక్కడ ఇవ్వండి, బెలూన్స్ ఇవ్వండి, ఇక్కడ పెట్టండి. వాటర్ బాటిల్ ఉంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వాళ్ళ మ్యాజిక్ ఎలా ఉంటుంది మీకు అంటే ప్రతిసారి చూపించిన తర్వాత రివీల్ చేస్తున్నా. ఎక్కడ పెట్టుకున్నా నేను సార్? నా చేతిలో ఉన్నట్టు సార్. ఇప్పుడు ఏం లేదు కదా ఆ చేతిలో? ఇది ఉంది, ఇప్పుడు ఏం లేదు కదా అంటున్నా. కెమెరా ముందర ఏం లేదు. కొంతమంది దొంగ బాబాలు చేపట్టినానా? చేపట్టండి సార్. ఊడి తెచ్చేసింది, విభూది తెచ్చేసింది. ఉంటుందా ఇది ఇలానే పర్మనెంట్ గా? ఇది మాట్లాడదాం లాస్ట్ లో సార్, అంటే మీకు చూపించి చేపిస్తున్నా. ఓకే. సో విభూతి తీసే టెక్నాలజీ ఇది. ఇంతవరకు మీరు బనానా కట్ ఎక్కడ చూపించలేదు కాబట్టి, సో ఇప్పుడు బనానా ఎలా కట్ చేస్తారు చూపించండి కొంచెం. పక్కన బనానా ఉంది. సో ఒక్క మీకు చూసి చూపిస్తున్నా. ఓకే, నేను ముందే అంటే మీకు ఫస్ట్ మీ ఇంటర్వ్యూ చూపిస్తున్నా, ముందే ఇలా కట్ చేసి పెట్టుకుంటాను. దొంగ బాబాలు వేషాలు వేసే పిన్ తోటి కూర్చి పెడతారా? ఇప్పుడు మీ ముందర చూసి చూపించింది ఏంటి సార్? మళ్ళీ మీరు చూసారా? మళ్ళీ ఇంకోసారి చూపించమంటారా? చూసాం. సరే, ఏదో కూర్చున్నాను. ఓం క్లీం క్రైం స్వాహా. పక్కన జరగండి. అబ్బా, దయ్యాలని ఇందులో బంధిస్తాను. ఓం క్రీం క్రైం గుడ్ స్వాహా. పట్టండి సార్ ఒకసారి చూపించండి. ఓం భగభుగే భగని భాగోతరి భగవాసికే భూ భూ భుజంగం దిత్తైతరంగ్ నీ అంతరంగ్ నీకు భస్మం చేసేస్తా. ఇట్లా పట్టుకోండి సార్. కెమెరా చూపించండి సార్, ఇట్లా పట్టుకోండి. ఓం క్రీం క్రైం క్రీం కాంచన నాగవల్లి అరుంధతి కాశ్మోరా అందులో బంధించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర కత్తి ఉంటేనే కట్ అవుతుంది. కత్తి లేకుండా అందులో దయాలకు బంధిస్తున్నాను, వాళ్ళే కట్ చేస్తారు. ఒక్క నిమిషం ఇలా చూపియండి.
ఒక్క నిమిషం. సో ఎలా ఉంది సార్? మామూలుగా మామూలుగా ఉంది. సార్ ఒకసారి చూపించండి మీరు. ఇదిగో ఇదా రాదు కదా ఇంకా. ఓపెన్ చేయండి సార్. ఓపెన్ చేయమంటారా? రావట్లేదు. ఓకే చూడు మొత్తం భయపడుతున్నారు ఎందుకు సార్? దీంట్లో ఏమో దెయ్యాన్ని బంధించుంటారు. అవును చూపించండి అక్కడ కట్ చేస్తానా లేదా. ఇక కటింగ్ క్లోజ్లో పెట్టు. నువ్వు కట్ చేసి నువ్వు మీరు చాలా తప్పు చేశారు సార్. మళ్ళీ దయాలు విడిపించుకున్నాయి, మళ్ళీ బంధించాలి. ఓం క్రీం క్రైమ్ ఖస్. సరే ఓకే అది అయిపోయింది. సో ఇంకోటి ఈ బెలూన్లో ఏంటి అసలు దీంట్లో ఏముంది? అక్కడ కట్టి పడుతుంది కట్ట కనిపిస్తుంది. అవును మరి ఈ కట్ట చేసిన దయ్యం ఉంది. దయ్యం ఉంది. ఇది రివీల్ చేద్దాం మళ్ళీ. ఓకే ఓకే సో ఓకే కొంచెం మీరు దాంట్లో వీడియో తీయండి ఇది. సో అది అలా ఇది అయిపోయిందా? అది అయిపోయింది. ఈ ఎపిసోడ్ అయిపోయిందా? పక్కన పెట్టచ్చా? అది పక్కన పెట్టి దాని అయిపోయింది. ఈ ఎపిసోడ్ దెయ్యం అట్టుపండి ఆయనకి ఇద్దాం. ఆయన ఓకే ఇదిగో అరే దెయ్యం చేస్తున్నా. సో ఇందులో ఏం చేశాను నేను? నేనే చేస్తాను. సో ఇంకా ఓం క్రీం క్రైం స్వాహ స్వాహ స్వాహ. చాలా దయ్యాలు ఉన్నాయి ఇందులో, బంధిస్తాను. ఓం భగభుగే భగని భాగోతరి భగవాసుకే. ఓం భగభుగే భగని భాగోతరి భగవాసుకే భగ 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 భగ. ఓం క్రైం క్రీ స్వాహ స్వాహ. ఉన్నాయి స్వామి ఈడ దయ్యాలు, చాలా ఉన్నాయి స్వామి దయ్యాలు ఈడ. మంచిది కాదు. ఓం భగభగే భగని భాగోతరి భగవాసుకే ఓం క్లీం క్లీం స్వాహ స్వాహ. చేయబట్టండి దెయ్యమా? దయ్యం చేయబట్టండి. చెప్తండి. ఇప్పుడు దీంట్లో దెయ్యాలు ఉన్నాయా? ఉన్నాయి. జాగ్రత్త, దెయ్యాలు ఉన్నాయి. మాదిరి దెయ్యం బయటకు వస్తుంది చూడండి. సో ఓకే సార్, ఇప్పుడు ఒక్కొక్క చేసి చూపించాను కదా. సో బిల్లులు ఇవ్వండి ఒకసారి. ఒక గ్రామంలో దయ్యాలు ఉన్నాయని ఇలా ఈనో ప్యాకెట్ వేసి వాళ్ళ ముందర, అంటే మీడియా రాకముందు ఇంత క్రేజ్ లేదు, అప్పుడు టెక్నాలజీ లేనప్పుడు కొంతమంది చేసిన బాబాలు దయ్యాలు ఉన్నాయని మీ దగ్గర ఒక పల్లెటూరు 30,000 60,000 తీసుకొని దయ్యాలు బంధించారు. అక్కడ మోసపోయింది ఎవరు? జనాలు. దొంగ బాబాలేమో ఇప్పుడు ఏదో అఘోర వచ్చింది కదా, దాని విషయం మాట్లాడదాం. దొంగ వేషాలు వేసుకొని ఇలా మోసం చేశారు. ఇందులో దయ్యం లేదు ఏం లేదు. ఈయన ప్యాకెట్. సో అరటి పండు అంటారా? సో అరటి పండు కూడా ఇలానే మ్యాజిక్ చేసి ఇందులో అలా కట్ చేసేసి అక్కడ ఇప్పుడు ఇవన్నీ నేను చేసి రియల్ అంటే జనాలు నమ్ముతారు. నేను లాస్ట్ లో రివీల్ చేస్తున్నా, ప్రతి యూట్యూబ్ ఛానల్ రివీల్ చేస్తున్నా ఇది మ్యాజిక్ అని. ఇలా ఒక ఊర్లో కూడా 30,000-40,000 గుంజారు. సో కొంతమంది బాబాలు శివరాత్రి రోజు విభూతులు ఇలా 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 బట్టి ఇలా తీసేస్తారు. సో శివలింగం అంటారా? శివలింగం తేలేదు కానీ సో మామూలుగా వాటర్ తాగినప్పుడు ఇలా ఇలా తాగుతారు. అదే రోజు ఇదే శివలింగం అనుకుందాం. అదే రోజు నాప్కిన్ ఉంటుంది, ఇదే శివలింగం అనుకుందాం. ఇలా తీస్తారు. శివలింగం ప్లేస్ లో ఇది పెట్టాను అనమాట. సో తేలేదు కాబట్టి. సో ఇలాంటి అంటే అఘోర ఏదైతే ఇలా వచ్చిందో, నేనైతే ఇలా చేశారు, జనాలకి కొత్తగా అనిపించింది. అరే ఇది ఏంది పిలిపిద్దామని నేను చేయడం వల్ల. ఇంకా ఇంకోటి మ్యాజిక్ వల్ల ముగ్గులు వేసి చేతబడి మామూలుగా చేతబడి ముగ్గు వేసి దయ్యాన్ని లేపచ్చు మనము. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, సైన్స్.
దారం నిమ్మకాయకు లేపగలం, పసుపుని కుంకుమలాగా చేయగలం. సో ఇదంతా మ్యాజిక్. నేను ఏమంటానంటే సో సార్ ఎవరైనా కానీ మీరైనా ఎవరైనా కానీ ఇప్పుడు మీరు ఉన్నారు, నాకు నచ్చితే నమస్తే సార్ అంట. మీ మాట బట్టి మీ తీరు బట్టి నాకు ఇష్టం ఉంటుంది. ఒక అబ్బాయి కొంచెం బిహేవ్ బాగాలేదు, నీకెందుకు నమస్తే పెట్టి. ఇక్కడ ఎక్కడుంది నీతి నిజాయితీగా ఉన్న వాడి దగ్గర నమస్కారం పెడతాము. ఎక్కడైతే వాడు మమ్మల్ని సరిగ్గా పాలకలేదు, ఇందులో కూడా అఘోరని అదే అంటారు. సో నువ్వు నిజంగా శక్తులు ఉంటే నేను ఇన్ని తిరిగినాను యాత్రలు, వాళ్ళు ఉన్న చోట ఉంటారు, నువ్వు ఆ ఘోరాన్ని. సో నువ్వు ఓకే, నువ్వు ఒరిజినలే అక్కడ సర్జరీ చేసుకున్న జనర్తో నీకు అవసరం లేదు. జనర్తో ఎక్కడైనా మనం ఏ శిక్ష తీసుకోవచ్చు. నువ్వు ఏదైతే నేను అఘోరిని నేను అదే చేస్తా, ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ లేదు. సో నేను మీ దగ్గర ఏదైనా ప్రతి ఛానల్ ఇలానే ఉంటుంది. మీ ఛానల్ ఒకదానే, నేను ఏ ఛానల్ ఇలా వచ్చి మాట్లాడతాను. నేను అవును, నేను మగమాట పడాను, నేను అఘోరిని ఒక్కొక్క ఇంటర్వ్యూ డేట్ అవుతా ఉంటుంది. శివుడి మీద ఒట్టేసి చెప్తుంది, చాలా పెద్ద తప్పు. ఛానల్ వాళ్ళకి శాపనాలు పెడుతుంది. నిన్న ఈ రోజు చూస్తే పోలీసులు చేసి ఎవరైనా అఘోరాలు కానీ పోలీసుల మీద చేసుకుంటారా? మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు? తెలంగాణలో ఇంత ఏది సనాతన ధర్మం కోసము ఆత్మార్పణ చేసుకుంటా. దేనికి చేసుకుంటా ఆత్మార్పణ? ఆత్మార్పణ చేసుకోవడానికి అయితే నేను కూడా సిద్ధంగా ఉన్నా. దేనికోసం? మారుతుందేమో అని. మారదు. నువ్వు ఈమె రాకముందు నుంచి ఎన్నో సమస్యలు ఉన్నాయి మనకి. తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఎక్కడైనా ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉండి ఈమె దొంగ ఇప్పుడు వచ్చి నేను అదంటే గతంలో మనం ఎంతమంది నమ్మాం సార్? ఇలాంటి వేషధారణ వచ్చి నమ్ముతూనే ఉన్నా మోసపోతున్నా, పెడుతూనే ఉన్నా మోసపోతున్నా, ప్రతి దాంట్లో నమ్ముతూనే ఉన్నా మోసపోతున్నాం. ఇప్పుడు కొత్తగా జనాలు చిన్నపిల్లలు బట్టలు లేకుండా తిరుగుతాం. ఒక టెంపుల్ బట్టలు వేసుకొని తిరుగుతాం, ఒక టెంపుల్ బట్టలు లేకుండా తిరుగుతాం. చిన్నపిల్లకి రేపు అతని చరిత్ర ఏం చెప్పాలి? ఏందమ్మా దాంట్లో ఏ రకంగా చెప్పాలి? ఇప్పుడు కలికాలం ఎట్లుందంటే కనీసం ఒంటి నిండా బట్టలు వేసుకొని కానీ మన చూపు దృష్టి మీదే ఉండాలి. అలాంటిది ఇప్పుడు చిన్న పిల్లల కాడ నుంచి అసలు సార్ కుక్కలను కూడా రేపు చేసేస్తున్నారు సార్. మొన్న చూస్తే ఒక ఆవుని ఇలాంటి చేస్తున్న వాళ్ళు రేపు అతను జరగనని జరిగితే నేను చూసి ఆ కామం తట్టుకొని వేరే వాళ్ళ మీద ప్రయోగించాలి, చంపేస్తే ఎవరు బాధ్యతలు? సో అనుకూలం కన్నా ప్రతికూలం ఎక్కువ ఉంటుంది అంటారు. అంటే తెలుగులో చెప్పండి సార్ నాకు. అదే అనుకూల పరిస్థితుల కన్నా ఈవిడ తిరిగినందువల్ల ఇంకా తిరిగిన వల్ల నేను అనట్లేదు సార్. జనాలు నేర్చుకుంటారు అంటున్నారు. ఎందుకంటే మీ పెద్ద పెద్ద చదువులు మనం చదువుకోలేదు సార్, మనకు వచ్చింది. సో ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే నువ్వు గంట సేపు బట్టలు వేసుకుంటా బట్టలు. సో ఇక్కడ చాలా మందికి తెలిసిపోయింది ఫేక్ అని. కామెంట్స్ కానీ ఆఫ్ కెమెరా ఆమె తొట్టేసి చెప్పండి నిజంగా అందరూ ఫేక్ అంటారు ఆమె గురించి. రేవంత్ రెడ్డిని దించేస్తానంటుంది. అదే సార్ రేవంత్ రెడ్డి అదే ముఖ్యమంత్రిని దించేస్తానంటుంది. ఏమో సార్ ప్రధానమంత్రిని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతుంది. మళ్ళీ మీరెందుకు ఆమె గురించి తీసేస్తుంది దింపేస్తుంది అని అంత బాగా మాట్లాడుతున్నారు? నేను అంత చెప్తాను, నేను నిజంగా చెప్తాను. నా గురించి ఎందుకు మీరు మాట్లాడట్లేదు? సో ఇవన్నీ ఏదైతే నమ్మకాలు నమ్మదు నేనైతే నమ్మను. సో నా విషయంలో సో ఈ మ్యాజిక్ ఇప్పుడు ఎందుకు చేయాలని నువ్వు కూడా అడగచ్చు సార్ నాకు. సో చిన్నప్పుడు నా ఫ్రెండ్ ఇలాంటి ఉన్నప్పుడు మాది రాయలసీమ అనంతపురం మందు పెడతారు అక్కడ 10 రకాలుగా. నా ఫ్రెండ్ పెడితే పోయి కక్కించుకొచ్చినాం. అసలైన మందు పొడి కడుపున లేసి 3 చెంబులు ఉప్పు నీళ్ళు తాగి తమలపాకుతో తీస్తారు. సో నేను కూడా తీస్తాను. ఉంది. నేను ఇప్పుడు కాదు సార్, మళ్ళీ ఏంది సార్ మీరు? నేనేమంటున్నా జరిగింది చెప్తున్నా. నేను ఇప్పుడు ఇంకా ఇప్పుడు అంటే ఇంకా టాపిక్ వేరే చేసి మాట్లాడమంటే మాట్లాడతాను. ఇంకా నేనేం చెప్పాలి సార్? చెప్పు నీ అనుభవం చెప్పు. ఇప్పుడుది కాదు. నేనేమంటున్నా, నువ్వు ఇవన్నీ ఎందుకు చేయాలా? దానికి కూడా కారణం ఉంది. ఈ విద్య అందరికీ వస్తుంది, కానీ మనకి ఎందుకులే అనుకుంటారు. ఈ మీడియా ముందర వస్తే ఏం బెదిరింపుకాల్సి వస్తాయో ఏం వస్తే మనకి ఎందుకులే అని రారు. సో నేను నా తల్లిదండ్రులు లేను, నాకు ఒకవేళ వీరదాన నేను చంపేసినా కానీ దేవుడే ఉన్నాడు. సో మందు పెట్టారు. ఆ అబ్బాయి కక్కించిన తర్వాత నాకుంది అన్నారు. ఎవరైతే కక్కిస్తాడో వాడు. సరేలే అని నేను కూడా పొడి కడుపున వెళ్ళాను. 3 చెంబులు ఉప్పు నీళ్ళు తాగిచ్చారు. నేను విభూతి ఎట్లా తీసాను ఆడ పెట్టుకుని మందు కొండలో తాగమని టక్కన అందులో వేసేసాను. నాకు లేదు కాబట్టి వేసే ముందే గట్టి కక్కించేవాడు. సో నేను తమిళ కక్కి చేసి చూస్తే నా ముందు వేసారు. ఓహో మోసం ఇలా ఉందా? అసలైన మంది ఉంటే నోట్ల నుంచి వస్తుంది సార్. ఇక్కడ ఎవరికి జరిగింది? సో మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతుంది. మా అది అప్పుడు జరిగింది, మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? అప్పుడే పోరాడాలని. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. సో ఇవన్నీ చూసి వదిలిపెట్టమంటారా లేకపోతే పోరాడమంటారా? పోరాడాలి. సో నేను కూడా అదే పోరాడతాను. నా ప్రాణం పైన పర్వత నేను దొంగ అఘోరిని. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. నిజమైన అఘోర ఎత్తిగిన ఆమె నిజంగా అఘోర ఎత్తిగిన నేను నమస్కరిస్తాను.
ఫేక్ అయితే ఈమె ప్లేస్ లో ఎవరు వచ్చినా నేను నమ్మను నా మీద గొంతు పెట్టి 100 కోట్లు పెట్టి నువ్వు ఆమె నమ్మనగా నేను నమ్మను. సో అనే వెళ్ళొచ్చావు కదా, యాత్రలకు వెళ్ళొచ్చావు కదా, నిజమైన అఘోరాలను చూసావు? సార్ నిజమైన అఘోరాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ కేదార్నాథ్ కేదార్నాథ్ లో అక్కడ ఉన్నారు వేషధారణ వాళ్ళు ఉంటారు. సో ఈ అఘోరి మన ఏంది కేదార్నాథ్ లో ఒక యూట్యూబ్ ఛానల్ వెనకలు తిప్పండి అని అక్కడ హైదరాబాద్ నుంచి కేదార్నాథ్ వెళ్ళిన అఘోరి శాపనాదాలు పెట్టి అక్కడ 100 మందితో సైన్యంతో వస్తున్న అఘోరి గారు తండ్రి చెప్పండి తండ్రి నమస్తే, నా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నా ఈ మీద డైలాగ్ వచ్చింది. మాధురి గారు అఘోరి గారు వెనకలు తిప్పండి అంటే అక్కడ దొంగ భావాలను చూపించి వీళ్ళు అదిగోండి వెనకాల 100 మందితో డిస్కషన్ జరుగుతున్నా మన సనాతన ధర్మం కోసం 100 మంది అని అంటుంటే ఆ వెనకలు చూపించింది ఎవరు? అసలైన వాళ్ళు కాదు సార్. నేను కూడా బ్లాక్ చేశాను, మీకు పంపిస్తాను. వెనకాల ఉన్నారు వాళ్ళు అసలైన అఘోరులు కాదు. ప్రతి దాంట్లో కల్తీ ఉంటది. మా కమ్యూనిటీ ప్రతి ఒక్క దాంట్లో ఉండండి సార్, నేను చెప్పేది ఫినిష్ చేయండి. ఆడ బొట్టు పెట్టి పెట్టి 50 తీసుకున్న వాళ్ళు ఇవే అసలైన అఘోరాలని చెప్పించింది. నేను అక్కడ వెళ్ళేసి వచ్చిందా అని ఇది ఎట్లా నా దగ్గర వీడియోలు ఉండి అబద్ధమని చెప్పకూడదా, నాకు హక్కు లేదా? సో నేను అదే పోరాడుతున్నా. ఇలా ప్రతి దాంట్లో ఏమి దొరికిపోతుంది. ఎక్కడ కూడా కరెక్ట్ గా కూర్చోవట్లేదు. ఎక్కడ కరెక్ట్ గుడి కడతారంట. ఎందుకు కడతారు గుడి? భక్తులు వస్తారు. ఇన్ని మాయాలు చేశాను నేను, ఒక పీఠం వేసుకొని కూర్చుంటే నాకు రారు భక్తులు. బిజినెస్ చేసుకోవచ్చు కదా, మనకి ఎందుకైనా పాపం సొమ్ము. నిజంగా నాకు చాలా బాధగా ఉంది. ఆంధ్ర పోలీసులు నమస్తే అండి. నిజంగా వాడిని శ్రీనివాసులకు నిజంగా నేను వాడిని ఎందుకు అంటున్నానంటే ఈ రోజు పోలీస్ ఆఫీసర్ మీద చెయ్యి వేశాడు కాబట్టి నేను అంత బాధతో అంటున్నా. పోలీసులు ఏం తప్పు చేశారండి? ఎక్కడ అన్యాయాలు జరిగినాయి, ఎక్కడ తప్పులు జరిగినాయి, ఎక్కడ ఫస్ట్ ఉండేది పోలీసు వాళ్ళు. ఈ అఘోర ఏందండి నిన్న కాక మొన్న వచ్చి జనాలను మాయ మాటలు చెప్పి నేను అఘోరాలని చెప్పి ఎంతమందికి తెలియదమ్మా నువ్వు అఘోరవే కాదా అని. నువ్వు డబ్బులు ఇచ్చి వెనక నుంచి నడిపిస్తున్నావేమో, ఇంటర్వ్యూలు కూర్చోబెట్టి మాదిరి కించపరచాను నువ్వు అంటున్నావేమో, కానీ ఎక్కడ నా ఎందుకుతో సమానం అనుకుంటా. దయచేసి ఎవరు నమ్మకండి. నిజంగా ఇలాంటి వాళ్ళని ఈమె కాదు ఎవరు వచ్చినా కానీ మనం పోరాడదాము. సనాతన ధర్మం కోసం ఏదో చెప్తుంది. సనాతన ధర్మం అంటే చెప్పేది కాదు, మనసులో ఉండి చేసేది యుద్ధము. ఇంకోటి ఆంధ్ర పోలీసులు నిజంగా ఈమెను నిజంగా పోలీస్ స్టేషన్ వేసి నిజంగా రిమాండ్ పంపించాలి. ఎందుకంటే బయట చిన్న చిన్న హత్యలు జరుగుతూ ఒక పోలీసు ఎదురు తిరిగితే చట్టం చేతి తీసుకున్న వాళ్ళు ఈరోజు మీరు తీసుకోకపోతే ఇంకా నేనేం చేయలేను నిజంగా. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్ మీద చేసిందంటే ప్రభుత్వం మీద చేయబడినట్టే. ఇది ఎక్కడైనా కానీ పోరాడుతూ ఉంటాను. ఈమెను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. నా మీద గొంతు పెట్టి చాకు పెట్టి 100 కోట్లు పెట్టినా గానీ ఆమె ఒప్పుకోను. నిజమన్నా కానీ ఒప్పుకోను. జై సనాతన ధర్మం, వందే మాతరం. కాదు సరే, ఫైనల్ గా ఒక చిన్న చెప్పాలి. ఇప్పుడు జరిగిన సంఘటన నేను ఇందాక చెప్పా కదా యాంకర్ లాగా, అది ఒకసారి చెప్పు. ఎందుకు సార్? ఇప్పుడు అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆ ఇన్సిడెంట్ ని యాంకర్ ఎలా చదువుతాడు చెప్పు. హైదరాబాద్ నుంచి అఘోరి కేదార్నాథ్ వెళ్తున్నా, అక్కడ నుంచి 100 మందితో సైన్యం. ప్రస్తుతం మనం చూస్తున్నాం కేదార్నాథ్ నుంచి 100 మందితో సైన్యంతో వస్తున్న అఘోరి. కేదార్నాథ్ కదా ఇప్పుడు గుంటూరు అక్కడ ఉంది, విజయవాడ మంగళగిరిలో కేదార్నాథ్ అక్కడ అది గుర్తుంది కాబట్టి అది గుర్తుంది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ చెప్పు, అప్డేట్ చెప్పు. నార్మల్ అది ఎప్పుడప్పుడు నేను అంటే అది ఇది కామెడీగా తీసుకోకూడదు. ఎందుకు సార్ పోలీసు మీద చేయి చేసుకుని కాబట్టి దీన్ని సీరియస్ కాదు మాదిరి. ఇప్పుడు నువ్వు మంగళగిరిలో ఇన్సిడెంట్ జరిగింది, నువ్వు స్టూడియోలో ఉన్నావు, నువ్వు యాంకర్ అంటే నేను అది ఇంకా చూడలేదు సార్. అది బయటకు వచ్చిన తర్వాత అది చూసి నేను చెప్పాను. నేను అదే వచ్చింది అదే నేను చెప్తా. మంగళగిరిలో ఆవిడ వెళ్ళి పవన్ కళ్యాణ్ కలవటానికి ప్రయత్నం చేసింది, అక్కడ ఒప్పుకోలేదు వాళ్ళు. దాంతో ఆవిడ కూర్చుంది అక్కడ. పోలీసులు వచ్చి ఆవిడ్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో పోలీసుల మీద చేయి చేసుకుంది. ప్రస్తుతం తెలంగాణ నుంచి తరిమి కొట్టిన ప్రజలు ఆమెను ప్రస్తుతం మహారాష్ట్రలో దాటి అక్కడి నుంచి మళ్ళీ ఒక యుద్ధోత్సవం సృష్టించిన అఘోరి ఆంధ్రాలో ఆమెను గెలుచుకున్న మనుషులని అక్కడి నుంచి మళ్ళీ శ్రీకాళహస్తిలో ఒక తాండవం ఆడింది. మళ్ళీ తెలంగాణలో వచ్చి ఒక శపథం చేసింది, గుళ్ళం గోవులు కొడతాను, అంగాలు కోస్తానని. మరి ఇప్పుడు అఘోరి ఏం చేస్తుంది? ప్రస్తుతం అయితే అఘోరి ఏం ఆఫీస్ అది? మంగళగిరి దగ్గర
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో మాట్లాడాలని, సనాతన ధర్మం కోసం అని పోరాడాలని తపస్సు చేస్తుంది. కానీ ఒకవేళ నిజంగా సనాతన ధర్మం కోసం కాపాడాలని వస్తే నిజంగా దుస్తులు వేసుకొని మాట్లాడాలా గానీ ఇక్కడ బట్టలు లేకోకుండా పోలీసుల మీద చేయి చేసుకొని, కానిస్టేబుల్ మీద చేయి చేసుకొని, యాంకుల మీద చేయి చేసుకొని ఒక న్యూసెన్స్ చేస్తుంది. మళ్ళీ చాలా మంది కించపరిచినట్టు మాట్లాడుతూ కొంతమంది ఆమె చేస్తున్నారు. కానీ ఈమె చేస్తున్న న్యూసెన్స్ మామూలుగా లేదు. ఇప్పుడైతే గిన హాట్ టాపిక్ గా మారింది. చూస్తుందండి మన టీవీ. సూపర్. యాంకర్ అవతారం అయితే మాధురి. అది కూడా చేసా అవునా? అందుకు నేను ఎవరికి భయపడను. అది కూడా చేసా. అన్ని చేసి అందరూ మోసం చేశారు సార్. నిజంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా నేను. అవునా? అప్పుడు నా ఫ్రెండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చదువు లేదు. ఫేమస్ అంటారా? నేను ఎప్పుడో ఫేమస్. రాకేష్ మాస్టర్ గతంలోనే ఫేమస్. అప్పుడు కూడా గే అని బయట పెట్టా. చాలా మంది గే ఎట్లయితాడు? అవును, రాకేష్ మాస్టర్. సో దాని కూడా పరిష్కారం ఎట్లికే. అదే పోరాటాన్ని ఇప్పుడు పోరాడుతున్నా. ఇందులో కూడా విజయం మనదే. కాన్ఫిడెన్స్ లెవెల్ మామూలుగా లేవు. కాన్ఫిడెన్స్ గా, ఆత్మస్థైర్యం మామూలుగా లేదు అంటున్నా. అవును సార్. సినిమాలకి ట్రై చేసావా? మస్తు చేశాను. అదే దాని గురించి ఇంకా ఛాన్స్ చేద్దాం. మస్తు సినిమాలు చేశాను మంచిగా. చేసావా ఆల్రెడీ సినిమాలు? సైరా నరసింహారెడ్డి 10 సినిమాలు. నేను డైరెక్టర్ గా ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నా. సో అన్ని చేస్తున్నా. సో నాకంటే ఒక రోజు వస్తుంది, మంచి రోజు. దయచేసి ఎవరు కూడా ఇంటర్వ్యూ పిలిచి కించపరచకండి అబ్బా. నిజంగా నాకు అది ఒక్కటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఆమె సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. నిజంగా నాకు బాధ అనిపిస్తుంది సార్. అసలు నేను సపోర్ట్ గానే మాట్లాడలా. నువ్వు నన్ను సపోర్ట్ గా మాట్లాడుతున్నట్టు క్రియేట్ చేసావు మొత్తం ఇంటర్వ్యూలో. నేను మిమ్మల్ని ఎందుకు క్రియేట్ చేస్తాను సార్? నేను సపోర్ట్ గా ఎక్కడ మాట్లాడాను? మీరనే చాలా మంది ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ తప్పితే మీ ట్రాన్స్జెండర్ తప్పు చేస్తారు అంటారు కదా. నువ్వు అని అన్నారు కదా. అంతే. ఓకే. పర్సనల్ ఇంటర్వ్యూ కొద్దిగా ఒక 10 నిమిషాలు ఇస్తావా? లేదు సార్, నిజంగా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకా నేను నిజంగా అట్లనే కాదు, ఒక రోజు వస్తాను నేను మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ నేను ఏడిపోయింది. మళ్ళీ నాకు ఎనర్జీ కావాలి సాయంకాలం. కాదు, నాకు ఆధ్యాత్మిక ప్రయాణం దాని గురించి ఇంకా కొద్దిగా డెప్త్కి వెళ్ళాలి. ఇంకోసారి చేద్దాం సార్. నేను అడిగింది నువ్వు వేరే రంగంలో తీసుకున్నావు అసలు దాన్ని. అంటే సరిగ్గా లేదంటారా ఇంటర్వ్యూ కాదు, నేను అడిగింది ఆధ్యాత్మికంగా. అంటే స్పిరిచువల్ టెంపుల్స్. ఆధ్యాత్మికంగా కొంతమంది దేవుడు మాట్లాడటం ఇవన్నీ ఉంటాయి. ఆ యాంగిల్లో నేను కొంచెం డెప్త్కి వెళ్ళి మాట్లాడదామని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఈ లోపు నువ్వు ఏడ్చావు. లేదు, నాకు అక్కడ ఏడుపు వచ్చింది సార్. ఆమె తిరుగుతుంది, నువ్వు తిరుగుతున్నావు. ఇంకోటి నేను చెప్తాను, నా పర్సనల్ చెప్పకూడదు సార్ అని. ఇంకా మీరు వేరేలాగా మాట్లాడితే నేను మా అమ్మ నిజంగా నేను ఇప్పుడు మా అమ్మ 2 నిమిషాలు కనపడినా నా ప్రాణాలను వదులుకుంటాను. నా తల్లిదండ్రుల కంటే ఏం కాదు. నిజంగా మీకు ఇంక నాకు ఎవరైనా స్వామీజీ ఉంటే చెప్పండి. నిజంగా మా అమ్మ 2 నిమిషాలు చూడాలి, నేను మాట్లాడాలి. ఇంకంతే. నాకు ఇంకా అంతకంటే నాకు ఆశ ఇంకేం లేదు. అదే టార్గెట్. టార్గెట్ అని ఏమంటారండి? అమ్మను కూడా టార్గెట్ ఆధ్యాత్మిక టార్గెట్ నేను అట్లా అనట్లేదు. ఎవరన్నా ఇట్లా కొంతమంది చెప్తా ఉంటారు ఉన్నాయి అని.